నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జేసీ ప్రభాకర్ రెడ్డిని వదిలేదే లేదు, తాడిపత్రి వివాదంలో తగ్గేదే లేదు అంటున్నారు బీజేపీ నేత నటి మాధవీలత. ఆ రోజు 31st రోజు తాడిపత్రిలో విమెన్స్ డే సెలబ్రేట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ విమెన్స్ డేకి వెళ్ళొద్దు, అక్కడికి వెళితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మహిళలు అంటూ మాధవీలత కొన్ని కమెంట్స్ చేశారు, ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత పరుష పదజాలాన్ని ఉపయోగించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక లైన్ దాటి మాట్లాడారు. దానిపై మాధవీలత కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మాధవీలత విమెన్ కమిషన్ ఆశ్రయించారు, మహిళా హక్కుల కమిషన్ ఆశ్రయించారు, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు, అలాగే ఫిలిం ఛాంబర్ని ఆశ్రయించారు, మా అసోసియేషన్ దగ్గరకు కూడా వెళ్ళారు, అక్కడ కూడా కంప్లైంట్ చేశారు. నేను న్యాయ పోరాటము చేస్తాను, సామాజిక పోరాటము చేస్తాను, మహిళల విషయంలో కించపరుస్తూ మాట్లాడినందుకు సమాజం స్పందించాలి, బీజేపీ నేతలను కించపరుస్తూ మాట్లాడినందుకు పార్టీ కూడా స్పందించాలి అంటూ మాధవీలత చెప్తున్నారు. ప్రస్తుతం మాధవీలత ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మాధవీలతతో ఈ వివాదం గురించి, మిగిలిన అన్ని విషయాలు, సినీ ఇండస్ట్రీ గురించి కూడా చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. మాధవీలత గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారు మీ విషయంలో, అయినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని వదలాలనుకోవట్లేదా మీరు? సారీ ఆయన స్వతహాగా చెప్పలేదండి. మీ దగ్గర ఒకసారి బయట ఉంటే దాన్ని ప్లే చేయండి, ఎలా చెప్పారన్నది మీకు తెలుస్తుంది. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు అంటున్నారు కాబట్టి, అందరూ అంటున్నారు కాబట్టి సారీ, భిక్షం వేస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. I'm a woman, I have a self-respect. I don't want to take any bhiksham. ఏం కావాలి జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి? రియలైజేషన్. ఎలా అంటే గతంలో చాలామంది అన్నారు, ఇప్పుడు ఆయన అన్నారు. ఇప్పుడు సాధారణంగా ఎవడో ముఖం లేని వెధవ ఎవడో సోషల్ మీడియాలో చేరి ట్రోలింగ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది డబ్బులు ఇప్పించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపిస్తుంటారు కొన్ని పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాస్. సో అలాంటి వాళ్ళను మనం వదిలేస్తున్నాం. చాలాసార్లు టీవీ డిబేట్స్ పెడుతుంటుంది, సోషల్ మీడియా సైకోల్ని ఏం చేయాలి అని చెప్పేసి డిబేట్స్ పెడుతుండే వదిలేస్తుంది. మన వైసీపీ వాళ్ళు చేసినటువంటి దాని మీద ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వం వచ్చాక చాలా టీవీ డిబేట్లు పెట్టారు సోషల్ మీడియా సైకోలకి. అట్ ద సేమ్ టైం ద అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరెవరైతే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు అన్నారు, తీసుకెళ్లారు, ఏమేమో చేశారు. మరి తన సొంత పార్టీలో వ్యక్తి, ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్, మరి అంటే అలా వదిలేస్తారా? వాళ్ళు వదిలేస్తారేమో, కానీ నేను హర్ట్ అయ్యా కాబట్టి నా గురించి నేను పోరాటం చేసుకోకపోతే రేపొద్దున ఇంకొక ఆడదాన్ని ఫైట్ చెయ్యి, నువ్వు ధైర్యంగా ముందుకురా అని చెప్పే అర్హత నాకు లేదు కదా. నేను చేసిందే మహిళల సేఫ్టీ కోసం. రేపొద్దున మళ్ళీ ఇంకొకటి నేను చేయాలన్నప్పుడు అవే మహిళలు నన్ను ప్రశ్నిస్తారు, నీ గురించే నువ్వు పోరాటం చేసుకోలేదు అంటే పెద్దోళ్ళు నీ మీదకి వస్తే మాత్రం నువ్వు నోరు మూసుకొని ఉంటావు. సో చిన్న వాళ్ళ మీద నీ ప్రతాపమా? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ అన్నప్పుడు నా తల తీసుకొని నేను ఇక్కడ పెట్టుకోవాలి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి మీకు సారీ చెప్పిన విధానం నచ్చలేదు అంటే మీ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని తప్పైపోయిందమ్మా క్షమించండి. నేను అట్లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయనండి. నా లైఫ్లో నాకు ఒకళ్ళు వచ్చి ఏదో మన క్లోజ్ సర్కిల్లో ఎవరన్నా మన ఫ్రెండ్సో లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు అలాంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప ఎవరో బయట వాళ్ళు వచ్చి నా కాలు పట్టుకోవాలన్న ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉండవు. నా థాట్ ప్రాసెస్ మరీ అంత చీప్గా ఉండదు. మై థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ హై ఆల్వేస్. మనిషికి స్వతహాగా రియలైజేషన్ రావాలి అంటే తాను ఎప్పుడు భవిష్యత్తులో ఏ ఆడపిల్లని అనకూడదు, తన ఫాలోవర్స్ కానీ తన కొడుకు తన మనవరాలు రేపు పొద్దున అరే ఒక ఆడపిల్లని మనం అనేటప్పుడు ఇలాంటి పదజాలం మనం ఉపయోగించడం చాలా తప్పు అనేటటువంటి ఒక నైతిక విలువలు కలిగిన మనుషులు కావాలి నాకు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీరు స్త్రీ కాబట్టి మాట్లాడారని అనుకుంటున్నారా? అంటే మహిళ వివక్షతో మాట్లాడారని అనుకుంటున్నారా? లేదా అతను నిర్వహిస్తున్న ఈవెంట్ గురించి మీరు అలా మాట్లాడిన దాని గురించి మాట్లాడారని అనుకుంటున్నారా? ఆయన ఎలా మాట్లాడారు అన్నది అది ఆయనకు తెలుసండి. నేను ఎలా హర్ట్ అయ్యానన్నది మాత్రమే నాకు తెలుసు. ఆయన మీరు మహిళ కాబట్టి నన్ను నేను మహిళగా ప్రతిసారి కన్సిడర్ చేసుకోను. ఈ మెయిల్ డామినేటెడ్ సొసైటీలో మేల్తో పాటు నేను సమానంగా ఉండాలి కాబట్టి నేను ఎప్పుడూ టాంబాయ్లాగా ఉండాలని ప్రవర్తిస్తాను. బట్ అలాంటిది పదే నువ్వు అమ్మాయివి అంటుంటే ఇప్పుడు నేను మహిళా చట్టాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. పనిగట్టుకొని గుర్తు చేశారు కదా. మరి మగాళ్ళకు ఆయన యూజ్ చేసిన అప్రో వర్డ్ వై హీ ఈజ్ నాట్ యూజింగ్ ఫర్ మెన్? మీరే అన్నారు కదా మహిళ కాబట్టి అని. మరి పురుషులకు ఎందుకు ఉపయోగించమని చెప్పండి. సేమ్ వర్డ్ వాడమని చెప్పండి. మేల్ ప్రాస్టిట్యూట్, మేల్ స్లట్ అని వాడమని చెప్పండి. అలాంటివి ఉంటే లేవు కదా. సో ఆఫ్కోర్స్ మీ పైన అలాంటి పదజాలాన్ని అలాంటి వర్డ్స్ను ఉపయోగించడం ఖచ్చితంగా తప్పే. సో ఆయన రియలైజ్ అయ్యారని అనిపించట్లేదా మీకు అనిపించిందా అండి? సరే ఒకసారి అయితే ఆ వీడియో ప్లే చేసి చూద్దాం. పీసీఆర్ ఒకసారి సారీ చెప్పిన వీడియో ప్లే చేద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పిన వీడియో. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా
పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము, ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిలు అంటే ఏం రాదు పాపం, అమ్మాయిలు అంటే నాకేం రాదు, ఏదో పాపం ఒక కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్. ఒకరు బతుకు తెరువు ఉంటాను పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. ఏదో బతుకు తెరువు కోసం వాట్ ఈస్ దట్ బతుకు తెరువు? వాట్ హీ మెన్షన్డ్ బిఫోర్ సేమే కదా మళ్ళీ. ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అయినా మనం అనకూడదు. వాట్ డస్ ఇట్ మీన్స్? మీరు చెప్పండి, బతుకు తెరువు కోసం ఏం చేసుకుంటున్నా? నేనైతే ఉద్యోగం చేసుకుంటున్నా, నేను ట్యాక్స్ కడుతున్నా, నా శాలరీలో ఎవ్రీ మంత్ TDS కట్ అవుతుంది, గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ నేను IT కడుతున్నా, అన్నీ లీగల్గానే కదా తీసుకుంటున్నాను. బతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటున్నారంటే వాట్ ఈస్ దట్ బతుకు తెరువు? అగైన్ హీ కన్ఫైన్డ్ ద సేమ్ థింగ్, ద ఓల్డ్ థింగ్. సో అక్కడ మిమ్మల్ని ఇంకా కించపరుస్తూ ఆయన సారీ ఎవరికైనా జ్ఞానం అని ఉన్న ప్రతి జీవికి అర్థమవుతుందండి ఆ ఉద్దేశం ఏంటో. మీరు ప్రతిదీ డిగ్ చేస్తారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు, డిబేట్లు చేసేటప్పుడు ప్రతి పాయింట్కి గుడ్డు మీద కూడా ఈకి డిబేట్ చేస్తారు కదా. మరి ఇంత పెద్ద మాట మీకు కనిపించట్లేదా? ఏదో బతుకుదారు కోసం చేసుకుంటూ ఉంటారు. కండిషనల్ గా సారీ చెప్పినట్టు అనిపించట్లేదు. ఎక్కడ అనిపించిందండి? పోనీ చెప్పినోడు ఒక ఫార్మల్గా ఏదో బిచ్చం వేసాడు, ఆ తీసుకో బిచ్చం వేస్తున్నా అన్నప్పుడు మళ్ళీ బతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటూ ఉంటారు. అంటే బతుకు తెరువు కోసం అగైన్ షీ ఈస్ డూయింగ్ ద సేమ్, బట్ ఐ షుడెంట్ సే ఇట్. ఓకే, అసలు ఏంటి మాధవీలత గారు, జేసీ ప్రభాకర్ రెడ్డికి మీకు వివాదం ఏంటి? నాకు తెలియదు, ముందు ఏదైనా వివాదం ఉంది? అసలు ఏమీ లేదు. అసలు ఆయన ఎవరో తెలియదు. ఆయన మొహం కూడా ఆ రోజు వీడియోలో పంపిస్తే ఎవరో అని అడిగారు ఫస్ట్. నేను వాట్సాప్లో హూ ఇస్ దిస్ మ్యాన్ అంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి అన్నారు. ఫుల్ వీడియో చూస్తే అప్పుడు అర్థమైంది నాకు. కానీ మాధవీలత గారు, మీ వెనుక కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, మీతో ఈ మాటలు మాట్లాడిపిస్తున్నారు, అందుకే అంతా అయిపోయింది, నేను కేసు పెట్టను, నేను సర్లే అతని కర్మకు వదిలేస్తాను అని ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చి కేసు పెట్టి కొంత ఈ వివాదాన్ని చల్లారనివ్వటం లేదు అని కాదు అండి. కేసు పెట్టను కాదు, నేను ఉమెన్ కమిషన్కి ఏమైంది మధ్యాహ్నం, నేను ఎప్పుడో అర్లీ మార్నింగ్ 5 o'clock పడుకున్నా. ఐ హ్యావ్ సివియర్ మైగ్రేన్. పడుకొని 12:30కి నిద్ర లేచా. చూస్తే మొత్తం మిస్డ్ కాల్స్ అంతా మీడియా దగ్గర నుంచే ఉన్నాయి. సో ఐ థాట్ ఏదో ఆంధ్ర తెలంగాణలో సమ్ ఇష్యూ జరిగి ఉంటుంది, మేబీ వాయిస్ కావాలేమో అనుకుని వాట్సాప్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇష్యూనే నేను అర్థమైంది. 12:30కి లేచి నేను బ్రష్ చేసుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి ఒక 10 minutes పడితే కట్ చేస్తే 1:30 నుంచి లైవ్లోనే ఉన్నాను. కనీసం నా బ్రెయిన్కి బ్రెత్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండొద్దా? మీరు కేసులు పెడతారా, మీరు అవి చేస్తారా అంటే, అరే నా కోసం నేను ఆలోచించుకునే ఇంత టైం కూడా నాకు లేదు. సో ఆ రోజు నేను కేసుల వరకు కాదండి, ఉమెన్ కమిషన్కి అయితే వెళ్తాను. కనీసం ఆ సాయంత్రం ఏదో ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడో ఈవినింగ్ ఆ టైంలో తీసుకున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఉమెన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేద్దాము అని. దెన్ ఆ రోజు రాత్రి నాకు 10 తర్వాత గ్యాప్ దొరికినప్పుడు అసలు నేను ఏం చేయాలి దీని మీద అని నాకు నేను ఆలోచించుకున్నాను. వెరీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మీడియా తీసుకుంది, 3వ తారీఖు 4వ తారీఖు. అసలు ఏం జరిగిందని ప్రాసెస్ చేసుకోవడానికి నా బ్రెయిన్కి ఒక సమయం కావాలన్నా. అన్న వెనకాల మీరు చెప్పిన ఆదినారాయణ రెడ్డి గారు ఎవరు నాకు తెలియదు, టు బి ఆనెస్ట్లీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఆదినారాయణ రెడ్డి ఎవరో తెలీదా మీకు? పరిచయం లేదు, ఆనెస్ట్లీ పరిచయం లేదు. నాకు నిజంగా పరిచయం లేదు. ఎందుకంటే మనకు పార్టీలో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకు పరిచయం ఉండాలని రూల్ అయితే లేదు కదా. సో కాబట్టి ఆయన వెనకాలండి చేపిస్తానంటే ఇది చాలా దారుణం అండి. ఎవరు వెనకాలండి చేయించరు. బీజేపీ సపోర్ట్ లేదా మీకు? ఆబ్వియస్లీ సపోర్ట్ ఉంది అండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఈ ఇష్యూ తీసుకెళ్లారు. ఎవరు అవునన్నా కాదు అన్నా నేను బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన అమ్మాయిని. సో నేను బీజేపీ లీడర్ని. దాన్ని బీజేపీ చరిత్రలో ఎవరు చెరిపేయలేదు. నేను ఇక్కడ అవకాశం పోగానే పక్క పార్టీలోకి వెళ్ళి కండోలు కప్పుకొని వెళ్ళిపోయిన రకాన్ని కాదు. 7 ఏళ్ల నుంచి ఒకే పార్టీతో ఉన్నదాన్ని నేను. అండ్ ఇప్పటికీ నా వాయిస్ వినిపిస్తున్నా. గత 7 ఏళ్లుగా నా వాయిస్ బీజేపీ తరపు నుంచి అన్అఫీషియల్గా వినిపిస్తూనే ఉన్నా. ప్రతి ఎలక్షన్కి నేను క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నా. నేను పార్టీ అమ్మాయిని కాకపోతే అఫీషియల్గా పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రాదు, క్యాంపెయిన్కి పిలవరు. నా అంతటి నేను పోయి నేను చేయలేను. ఏంటి మాధవీలత రోల్ ఏంటి పార్టీలో? ప్రస్తుతానికి కార్యకర్త. ఏ పదవులు లేనోళ్ళు గొప్ప కార్యకర్తలే అవుతారు బీజేపీలో. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మాధవీలత వరకు అందరూ కార్యకర్తలే.
ఏదైనా పొజిషన్ ఇస్తే ఇది పొజిషన్ అని చెప్పుకుంటాను అంతే. ఉందా పొజిషన్ ఉందా మాధవీలత? పొజిషన్ లేదు కాబట్టి కార్యకర్త అని చెప్తున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్న సేవలను ఎందుకు బీజేపీ గుర్తించట్లేదు? ఈ రోజు మీరు పోరాటం చేస్తున్నాను అన్న బీజేపీ మీ వెనక ఎందుకు ఉండట్లేదు? బీజేపీ అనేది ఎలా ఉంటుందంటే అది వెనకే ఉంటుంది. మీరు అన్నారు వెనక ఉండట్లేదు అన్నారు, వెనక ఉంటుంది. పబ్లిక్ మీడియాలోకి వచ్చి కనిపించదు అంతే. అమ్మ మాధవీలత నీకు సపోర్ట్ చేస్తున్నామని నేను అడిగినప్పుడు ఒకటే సమాధానం చెప్పారు. వేరే వాళ్ళు అన్నప్పుడు మనం పబ్లిక్గా వచ్చి మనం ఏం ఖండించము, మనం లోపల చేసేది మనం లోపల చేస్తాము. అలాగే నువ్వు ఏ వ్యాఖ్యలు చేసినా సరే నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి మేము మీకు అడ్డు చెప్పం, ఎందుకంటే నువ్వు మా పార్టీ అమ్మాయివి, మా అమ్మాయి, దాన్ని ఎప్పుడు కాదనేది లేదు అని చెప్పేశారు. ఇట్స్ వెరీ క్లియర్. సో నన్ను కాదని ఇప్పుడు నేను చేసిన ప్రతి వాక్యాన్ని మా పార్టీ వాళ్ళు ఒక్కళ్ళన్నా ఖండించారా? పట్టించుకోలేదు కాబట్టి ఖండించారు. అలా ఉండదు. పార్టీ పేరు చెప్పి పార్టీ కండువ వేసుకొని పార్టీ గురించి కానీ పక్కన వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడితే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తీసి పక్కన పడేస్తారు. మా పార్టీకి అమ్మాయికి సంబంధం లేదని తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను చెప్పండి. మహిళను కించపరుస్తూ మాట్లాడారు. మహిళలంటే గౌరవం లేదు, టీడీపీ నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేకి తండ్రిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అని మీరు అంటున్నారు. వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నారు మీరు. ఏపీలో మహిళా నాయకురాలే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మహిళలు ఎవరు మీ బాధను అర్థం చేసుకోవట్లేదా బీజేపీలో? అది ఎలా ఉంటుందంటే మనం లోపల చేసేది మనం లోపల చేద్దాము, మన పని మనం చేసుకుంటూ పోదాం. మన గమ్యం చాలా పెద్దది, ఇదే చెప్పింది నాకు. మన గమ్యం పెద్దదైనప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకొని పోవద్దు, మన పార్టీ పెద్దలు చూసుకుంటారు, వాళ్ళు లోపల మాట్లాడతారు అని చెప్పారు. కానీ అది నాకు కన్విన్సింగ్ అనిపించలేదు ఆ డైలాగు. నా గమ్యం పెద్దదే, వాళ్ళ గమ్యం కూడా పెద్దది. అంటే గమ్యం పెద్దదిగా అనిపించిందా లేకపోతే మాధవీలత పార్టీలో చిన్నగా కనిపించారా? వాళ్ళకి ఎలా కనిపిస్తా నాకేంటి? నాకు నేను గొప్ప కదా, నేను గొప్ప. నేను పార్టీకి నా వంతుగా నాకు మాట్లాడడం వచ్చు, నాకు నాలెడ్జ్ ఉంది. నా కేపబిలిటీ ఏంటి అంటే నేను మాట్లాడగలుగుతాం. పార్టీలో నేను ఏం చేయగలను అన్నది నా యొక్క టాలెంట్ నేను గుర్తించుకోవాలి కదా. ఇప్పుడు నన్ను పోయి ఫీల్డ్ వర్క్ చేయమంటే నేను చేయలేను, ఎవరి టాలెంట్ వాళ్ళకి తెలుసు. పార్టీకి నేనేం చేయగలనంటే నేను వాయిస్ రైజ్ చేయగలను, నేను ఒక సబ్జెక్ట్ని ఎకనాలజీ చేయగలను, దాని మీద నాలెడ్జబుల్గా మాట్లాడగలను. కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా నీట్గా మాట్లాడగలను. దట్స్ మై కేపబిలిటీ. నా కేపబిలిటీని గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను జాయిన్ అయిన 10 నెలల్లో గుర్తించారు కాబట్టి ఫైనల్ లిస్ట్ అమిత్ షా గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన వాడిన పదాలు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటారు, బీజేపీలో అందరు ఇలాంటి మహిళలే ఉంటారంటే ఆయన లిటరల్లీ అమిత్ షాని, నరేంద్ర మోదీ గారిని కూడా అవమానించినట్లే. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యే లిస్ట్గా ఫైనలైజ్ చేసింది అమిత్ షా గారే. లిస్ట్ అక్కడి నుంచే ఫైనలైజ్ అయ్యి వస్తుంది, స్టేట్ నుంచి అక్కడికి పంపిస్తే మళ్ళీ మొత్తం ఫిల్టర్ అయ్యి అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఆయన అమిత్ షా నిర్ణయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా తప్పుపట్టినట్లే. ఇదే పార్టీలో మీరు ఇట్లాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటారని చాలా నీట్గా ఆయన అన్నారు. అంటే పూర్తి భారతీయ జనతా పార్టీని ఆయన అవమానించారు, ఆర్ఎస్ఎస్ని అవమానించారు, విహెచ్పిని అవమానించారు, బజరంగ్ దళ్ని అవమానించారు, హిందూ వాహినిని అవమానించారు. ఇవన్నీ బీజేపీ అనుబంధ సంస్థలు, ఎవరు అవునన్నా కాదని ఇవన్నీ అనుబంధ సంస్థలు. మేము ఎలక్షన్లతో వివిధ క్షేత్రాలతో కలిసి పనిచేసిన వాళ్ళం. వివిధ క్షేత్రాలతో నాకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏదైనా సహాయం అడిగితే వాళ్ళు కాదంటూ, వాళ్ళకి ఏదైనా మా హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే వివిధ క్షేత్రాల్లో పార్టీకి ఎలక్షన్ టైంలో తప్ప మిగిలిన స్వతంత్రంగా పనిచేసుకుంటారు. ఇప్పుడు మరి మాధవీలత ఒక్కరే తిరుగుతున్నారు. ఆ రోజు వీడియో చేసినప్పుడు మాధవీలత ఒక్కరే చేశారు, ఒక్కరే కనిపిస్తారండి. అందరూ వెనకే ఉంటారు. మీరు అన్నారు కదా వెనక లేరని, మాధవీలత ఒక్కతే కనిపిస్తారు. ఆ రోజు అక్కడ గంజాయి అసాంఘిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయన్నప్పుడు కేవలం మాధవీలత కంటికి మాత్రమే కనిపించాయా? బీజేపీ నాయకుల కంటికి ఎవరికి కనిపించలేదా? కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది బీజేపీ అలాంటి మౌన పరిస్థితి ఎందుకు ఉంది? అలాంటి మౌన పరిస్థితి ఎందుకు ఉంది అన్నది మీరు బీజేపీ లీడర్లను అడగాలి. ఎందుకుంది నాకు తెలుసు కానీ నేను చెప్పను. అంటే బీజేపీ నేతలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలను చూసి చూడకుండా ఊరుకుంటున్నారనే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారము బీజేపీ లేదండి స్టేట్లో, కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అడగాలి. సో కొన్ని పరిస్థితుల కారణంగా బీజేపీ అలయన్స్లో ఉన్న కారణంగా మౌనంగా ఉంది. ఇది ఒక్కటే నిజం, అంతే తప్ప బీజేపీ నాయకులకి రోషం లేక పౌరుషం లేక. నేనే చాలాసార్లు అన్నాను, ఎందుకు మీ ఛానల్లో కూడా అన్నా, మా పార్టీ వాళ్ళకి రోషం లేదు పౌరుషం లేదు అన్నా. మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంటూ ఉంటాను నేను. ఎందుకు అంటే అలా ఆయన మాట్లాడతారేమో, ధైర్యంగా మాట్లాడతాను. కానీ ఆ ధైర్యం మాధవీలతకు మాత్రమే ఉందా? నాకు ఏ పొజిషన్ లేదు కాబట్టి, ఇక్కడ కూడా చెప్తున్నా, నాకు ఏ పొజిషన్ లేదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. నాకు పొజిషన్ ఇచ్చినప్పుడు మ్యూట్ చేసేస్తారు, నన్ను కూడా మాట్లాడొద్దు అంటారు. థ్యాంక్ గాడ్ నాకు పొజిషన్ లేనందువల్ల వాళ్ళే మ్యూట్ చేస్తారు. ఇలాంటివి మనం మాట్లాడకూడదు, ఇవన్నీ మనం చూసి చూడకుండా పోవాలి. మన గమ్యం చాలా పెద్దది, మన దేశం మన ధర్మం చాలా పెద్దది కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్దాము, ఇలాంటి వాటి మీద తగ్గించుకోమని. థ్యాంక్ గాడ్ నాకు పొజిషన్ లేకపోవడం వల్ల నేను ఇంత గట్టిగా మాట్లాడగలను. మాధవీలత గారు మళ్ళీ అడుగుతున్నాను, మీ పొజిషన్ రాకపోవడం కారణం ఏంటి? ఎవరు కుట్రైనా ఉందా? కుట్రలే, నా మీద కుట్రలు ఎవరు చేస్తారండి? మీరు మరీ బాగుంది. దెర్ ఆర్ 2 things అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటారు. సినిమా వాళ్ళకి
ఇంపార్టెన్స్ ఏదైనా ఇస్తే కెమెరాలన్నీ సినిమా వాళ్ళనే ఫోకస్ చేస్తాయి, వాళ్ళనే ఎలివేట్ చేస్తాయి, వాళ్ళనే హైలైట్ చేస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇటు మీడియాకి పత్రికల వాళ్ళకి సినిమా వాళ్ళంటే సరదా, వాళ్ళని వాళ్ళే చూపించుకుంటారు. అన్ని వీళ్ళు అనుబంధ సంస్థలు అనే ఒక చిన్న జలస్ పాయింట్ అయితే అది పార్టీలోనే మాట్లాడడం నేను విన్నా, నా మొహం మీద మాట్లాడడం కూడా నేను విన్నా, పార్టీ నాయకులే. సో మాధవీలతని బీజేపీ ఎదగకుండా నాట్ ఓన్లీ మీ, ఎనీ సినిమా పర్సన్, అదే చెప్తాను, సినిమా వాళ్ళు అన్న మాధవీలు, నాట్ ఓన్లీ మాధవీలత, ఎనీ సినిమా పర్సన్. మీరు విజయశాంతి గారిని వచ్చినా చూడండి, ఆవిడకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అందుకే ఆవిడ అలిగి వెళ్ళిపోయారు. జస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే ఆవిడ మీద కెమెరాలు బీజేపీలో తొక్కేశారు అనలేం, కానీ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే మీడియా వాళ్ళని హైలైట్ చేస్తుంది, వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే హైలైట్ చేస్తుంది. కాబట్టి ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇది చాలా చాలా న్యాచురల్ థింగ్, వాళ్ళ ఇన్సెక్యూరిటీలు వాళ్ళకు ఉంటాయి. రెండొచ్చేసి నా పని నేను చూసుకుందాం అబ్బా, పక్కన వాళ్ళ గురించి నాకు ఎందుకు, నేను ఎదిగితే చాలు, పక్కన వాళ్ళు ఎదుగుతారా ఎదగరా నాకు అనవసరం అనేటటువంటి స్వార్థపైన ఆలోచనలు ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఆడవారు లేరు కదండి, ఎంత శాతం ఉన్నారు? అందుకే వెయిట్ చేస్తున్నాం 33% ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, ఆ 33% కోసమే ఈ పోరాటం అంతా. అట్లీస్ట్ అప్పుడన్నా ఉమెన్కి కొంచెం వాయిస్ వస్తుందేమో 2026 నుంచి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాత్రం విజయశాంతికి వాయిస్ ఇస్తున్నారని అనుకుంటున్నారా? అది నాకు తెలియదు, అది ఆవిడ అంటే బీజేపీలోనే ఉందా మిగిలిన అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీలకి అవకాశాన్ని ఇస్తే మిగిలిన నాయకులందరూ వెనకబడిపోతారనేది బీజేపీలోనే ఉందా మిగిలిన చోటు? నాకు తెలిసిన వరకు టీడీపీలో అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఇది ఎందుకంటే సినిమా నటుడు స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా సినిమా వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ అయితే బాగా క్రియేట్ చేస్తారు, ఎలివేట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం అయితే ఇస్తారు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, టీడీపీలో. ఓకే, ఒకవేళ మీకు కనుక బీజేపీ అవకాశం ఇస్తే మీరు బీజేపీలో ఎంత దూసుకుని వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు? అంటే ఏం అవకాశం ఇస్తే ఆ పాత్రను బట్టి కదా. ఏ పదవులు ఆశిస్తున్నారు బీజేపీ? నేను స్పోక్స్ పర్సన్ అడిగానండి. వేర్ ఐఎమ్ కేపబుల్, వేర్ ఐఎమ్ ఫిట్ ఇన్ టు, అది మాత్రమే అడుగుతాను. నేను ఫిట్ కానివి ఏవి అడగను, నాకు సంబంధం లేనివి, నాకు చేత కానివి నేను అడిగే రకం కాదు. నాకేం చేతనవుతుందో అది మాత్రమే అడుగుతాను. సో నేను స్పోక్స్ పర్సనే అడిగాను, టు బీ ఆనెస్ట్లీ స్పోక్స్ పర్సన్ అడిగాను. అది ఇచ్చారనుకోండి, స్పోక్స్ పర్సన్గా నా బాధ్యత ఏ సబ్జెక్ట్, ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ జరుగుతుంది, దేని మీద మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని నాలెడ్జబుల్గా మాట్లాడతాను, ప్రజలకు రీచ్ చేసే పని నేను చేస్తాను. స్పోక్స్ పర్సన్ మాధవీలత గారు, అంటే మీకు స్పోక్స్ పర్సన్గా అవకాశం రాకుండా ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు మాట్లాడితే కెమెరాలన్నీ మీపైనే ఉంటాయి, ఇన్సెక్యూరిటీ ఎవరికి ఉంది ఏపీలో? ఇవన్నీ మీరు ఎంత మీరు డిక్ చేసినా నేను నిజాలు చెప్పాలనుకున్నాను కాబట్టి ఇటు నేను ఏపీ గురించి మాట్లాడలేదు, నేను ఏపీలో పోస్ట్ అడగలేదు, నేను తెలంగాణలోనే అడిగినాను పోస్ట్. ఓకే, సో కాబట్టి నేను ఏపీ బీజేపీని నేను పోస్ట్ అడిగే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు నేను బ్లేమ్ చేయను, తెలంగాణలో అడిగాను. ఎందుకంటే నేను జాయిన్ అయింది తెలంగాణలో కాబట్టి నేను ఏవైనా నిజాలే మాట్లాడతాను. నేను సినిమా ఇండస్ట్రీ గురించి చాలా కఠినమైన నిజాలు మాట్లాడతాను, కానీ సినిమా ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేస్తుంది. నేను బీజేపీ గురించి అంతే కఠినమైన నిజాలు మాట్లాడతాను, కానీ నువ్వు మా అమ్మాయి కాదు అని మా పార్టీ వాళ్ళు అన్నారు. బికాజ్ నేను ఏం మాట్లాడినా వాళ్ళ మనసుకు తెలిసి అమ్మాయి కరెక్ట్గా మాట్లాడుతుంది అని, అంతే. సో మీరు తెలంగాణ నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఏపీ కంటే కూడా? తెలంగాణలో జాయిన్ అయ్యాను, ఇది చాలా క్లియర్గా చెప్పాలి. తెలంగాణలో జాయిన్ అయ్యా బికాస్ నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కాబట్టి నాకు ఇక్కడ ఈజీ అవుతుంది కాబట్టి. కానీ అనుకోకుండా గర్గర్కా బీజేపీ అని ఆంధ్రాలో క్యాంపెయిన్కి వెళ్ళాను. సో నేను క్యాంపెయిన్ ఊరికే సెలబ్రిటీ వస్తుంది, చేతులు ఊపుతుంది, వెళ్ళిపోతారు, యూజువల్గా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు పార్టీ వాళ్ళు, ఏదో చేతులు ఊపుతారు వెళ్ళిపోతారు అనుకున్నారు. బట్ నేను చాలా సిన్సియర్గా, చాలా డెడికేటెడ్గా ఇంటింటికి వెళ్ళి అది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, అందులో ఏముంది అని. నేను చాలా సిన్సియర్గా తీసుకుంది కాబట్టి ఇంప్రెస్డ్. కంటెస్ట్ చేస్తారా అని అడిగారు, చేస్తాను అని చెప్పాను. అవకాశం ఇచ్చారు, అవకాశం నేను సద్వినియోగం చేసుకున్నాను. భారతీయ జనతా పార్టీలో కంటెస్ట్ చేయడం అనేది, ఆ భారతీయ జనతా పార్టీ చరిత్ర ఉన్నంతకాలం నా పేరు 2019లో మాధవీలత గుంటూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిందని ఉంటుంది. సో అది నేను చాలా సిన్సియర్గా తీసుకొని నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి డోర్ టు డోర్ తిరిగి, జీరో లైన్స్ కూడా తిరిగి నేను చాలా జెన్యూన్గా, చాలా హ్యాపీగా కూడా వర్క్ చేశాను. గెలుపోవటంతో మాకు తెలుసు మేము ఓడిపోతామని, కానీ నేను చాలా సిన్సియర్గా పనిచేశాను. సో నా పార్టీ కోసం నేను పనిచేశానన్న గౌరవం నాకుంది. అలాగే తెలంగాణలో జరిగిన ప్రతి ఎలక్షన్కి నేను క్యాంపెయిన్ చేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి చేశాను, మున్సిపల్ ఎలక్షన్స్కి చేశాను, కార్పొరేటర్కి దానికి చేశాను, అండ్ ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ ఇయర్ నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా తెలంగాణలో నేను క్యాంపెయిన్ చేశాను. బీజేపీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా సెలబ్రిటీ క్యాంపెయినర్గా నన్ను పెడితే వెళ్ళి చేసి వచ్చాను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ బీజేపీ అని నన్ను ఎందుకు పిలుస్తారు? ఓకే, ఇప్పుడు మీరు
కంప్లైంట్ చేశారు, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేశారు, మహిళా కమిషన్లో కంప్లైంట్ చేశారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కంప్లైంట్ చేశారు. ఏం కోరుకుంటున్నారు? జేసీ దివాకర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారా? ఆయనకు జైలు శిక్ష పడాలని కోరుకుంటున్నారా? ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని అనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారా? నాకు క్షమాపణ అక్కర్లేదండి. నేను ఆయనకు జైలు శిక్షలు పడాలి. ఆయన మీద ఇప్పటికే 100 కేసులు ఉన్నాయి. బోల్డెన్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, అట్రాసిటీ కేసులు ఉన్నాయి, ఏమేమో కేసులు ఉన్నాయి, ఫ్యాక్షనిజం కేసులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ పోలీసులకి వాళ్ళని తీసుకెళ్లే ధైర్యం లేదా? లేకపోతే వాళ్ళ డబ్బు అధికారంతో వాళ్ళను తొక్కేస్తున్నారా? లేకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళ ఏరియా అధికారం కోసం రాజకీయ నాయకులే అండదండలుగా చూసుకొని వాళ్ళని దాచుకుంటున్నారా? నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు. కానీ కేసులున్న మాట వాస్తవం, వాళ్ళకు శిక్షలు పడలేదన్న మాట వాస్తవం, వాళ్ళు ఫ్రాడ్లు చేశారన్న మాట వాస్తవం, ఫ్యాక్షనిజం చేశారన్న మాట వాస్తవం, ఆ బస్సులు ఇల్లీగల్గా తిప్పారన్న మాట వాస్తవం, అన్నీ వాస్తవాలే. అండ్ ఇప్పుడు ఆయన బూతులు మాట్లాడితే ఆయన ఏమీ అనలేని స్థితిలో మా అలయన్స్ పార్టీ ఉందన్నమాట కూడా వాస్తవమే. ఇప్పుడు నాకు ఆయన క్షమాపణ అదే అక్కడే వచ్చింది. ఎందుకు ఆయన బూతులు తిట్టినా మీ అలయన్స్ పార్టీ అనలేని స్థితిలో ఎందుకుంది? అక్కడే మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఒకటే చెప్పారని నేను అడిగితే, మరి అలాంటి పార్టీలు అలాంటి రాజకీయాల్లో మీరు ఉండాల్సిన అవసరం ఉందా? ఉండగలరా? నేను సిద్ధాంతాలు నమ్మి ఉన్నానండి. వాళ్ళు సిద్ధాంతం అంటే అదే కదా. మీరు ఒక మహిళను కించపరిచారు, సినీ ఇండస్ట్రీని కించపరిచారు, బీజేపీని కించపరిచారు అంటున్నప్పుడు మీ సిద్ధాంతాలకు పార్టీల్లో రాజకీయాల్లో విలువ ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు రాజకీయాల్లో ఉండగలుగుతారా? చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఇది మా పార్టీ వాళ్ళే తీసుకెళ్లారు. అలయన్స్లో ఉన్నా తీసుకెళ్తారు, అలయన్స్లో లేకపోయినా కూడా తీసుకెళ్తారు. అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా సాఫ్ట్గా సోబర్ వేలో వెళ్ళారు. అలయన్స్లో లేకపోతే ఇంకాస్త గట్టిగా వెళ్ళిండేవాళ్ళు. అంతే, యాక్షన్ ఒకటి మారుతుంది. బట్ తీసుకెళ్ళిన మాట అయితే ఖచ్చితంగా వాస్తవం. ఇలా అన్నారు, ఇలాంటి అబ్యూజివ్ పదాలు వాడారు అని. సో బీజేపీ మీకు ఎప్పుడూ కూడా మీకు చాప కింద నీరులాగే అది ప్రవహిస్తూ ఉంటుంది తప్ప ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి రచ్చరచ్చ చేసి అరిచి గోల చేసి ఇలా చేయరు వాళ్ళు. మరి అలాంటి బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాకుండా మీరు చాప పైనుంచి ప్రవహిస్తానని అంటున్నారు. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిందండి. మాలాంటి యంగ్స్టర్స్కి పార్టీ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే కాలానుగుణంగా ఎప్పుడో 42 ఏళ్ల క్రితము స్థాపించినటువంటి పార్టీ ఇప్పుడు కూడా 44 ఏళ్ళైంది పార్టీ స్థాపించి. ఇప్పుడు కూడా ఇలానే ఉండాలంటే కుదరదు. మరి నాలాంటి వాళ్ళను ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు, నాలాంటి వాయిస్లు కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే దే నీడ్ ఫైర్ బ్రాండ్స్ టూ. ఇప్పుడు మీరు ఏడ్చారు, నేను నా వల్ల కావట్లేదు అన్నారు, మనోధైర్యం దెబ్బతింటోంది అని అన్నారు. మరి మీరు ఏడ్చినప్పటికీ కూడా ఒక ఆడపిల్ల ఏడుస్తోంది అనే కన్నీరు కారుస్తుంది అన్నప్పుడు కూడా పార్టీ నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ ఎందుకు రాలేదు? సపోర్ట్ అంటే వాళ్ళు అక్కడ మాట్లాడి చెప్పారు, సెకండ్ డేనే చెప్పారు, అందుకే క్షమాపణలు చెప్పారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ వరకు నేను చెప్తా, ఏడుపు అన్నది మనిషికి ఎమోషన్. భగవంతుడు ఆ ఎమోషన్ కూడా మనకి ఇచ్చాడంటే అది చాలా అవసరమైనటువంటి అంశం. ఏడిస్తే వీకర్ అవ్వరు. స్ట్రాంగ్ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. పెయిన్ని గెట్అవుట్ చేయడానికి మనకున్నటువంటి అది యంత్రం. సో నేను ఏడ్చా, నా పెయిన్ పోయింది, మరి నేను మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాలి కదా. ఫైట్ బ్యాక్ చేయాలంటే ఐ కెనాట్ స్టోర్ ద పెయిన్ ఇన్ సైడ్. సో అందుకని ఏడుపు వచ్చింది. ఏడిస్తే వాళ్ళు కరుగుతారా కరగరా కాదు, సమస్య సాల్వ్ అవ్వాలా. కానీ ఒకటి చెప్పండి, జేసీ దివాకర్ రెడ్డి అన్న మాటలు ఖచ్చితంగా 100% ఖండించి తీరాల్సిందే. కానీ మీరు కూడా పొలిటీషియన్ కాబట్టి కొంత మిమ్మల్ని కూడా గుచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది, పొలిటీషియన్ కాబట్టి. అదే మీరు మామూలుగా పొలిటీషియన్ కాకపోయి ఉన్నట్లయితే, కానీ నేను అంత షూర్ పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ కాబట్టి మీకు వచ్చిన ఏడుపుని ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఏడ్చి మళ్ళీ జనాలకు చూపించారు? అంటే నేను మనిషిని, నేను సహజంగా కూడా నా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు, నాకు తలనొప్పి వస్తే కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడెప్పుడో ఒక 12 ఏళ్ల క్రితం నా సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పుడు, నాకు సోషల్ మీడియా పేజ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నీ ఫాలోవర్స్తో నీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటావు, అదర్ దాన్ దీస్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అట్లా కాకుండా నీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటావు, లైక్ నీకు ఒక హెడేక్ వచ్చింది, ఒక ఫీవర్ వచ్చింది, లేకపోతే యు ఆర్ ఈటింగ్ సమ్ ఫుడ్, యు ఆర్ గోయింగ్ సమ్వేర్, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నువ్వు అదే ఓన్లీ ఫోటోలు పెట్టి వదిలేసేస్తే నేను ఓన్లీ నువ్వు సెలబ్రిటీ అనుకుంటారు. అలా కాకుండా నీ పర్సనల్ విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటావు, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్, అరే ఈ అమ్మాయికి బాగాలేదా, ఈ అమ్మాయి ఫీల్ అవుతుందా, అరే జ్వరం వచ్చిందా, ఇలాంటి ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే సొసైటీలో వీళ్ళందరూ కూడా సాధారణ మనలాంటి మనుషులే కాబట్టి అని. సో అప్పటి నుంచి అదే మెథడ్ ఫాలో అవ్వకుంటూ వచ్చా. దిస్ ఎ గుడ్ థింగ్ కదా అని. అలానే సోషల్ మీడియా ఫ్యామిలీ అనే నేను ఎప్పుడు సంబోధించినా సోషల్ మీడియా ఫ్యామిలీ అనే సంబోధిస్తాను, ఫేస్బుక్ ఫ్యామిలీ, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అలా సంబోధిస్తాను. అలా నాకు షేర్ చేసుకోవాలనిపించింది, నేను ఎవరికి మళ్ళీ అదే చెప్పాను, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, షేర్ చేసుకున్నాను. ఓకే, ఒకసారి మీరు ఆ రోజు ఆ పార్టీకి వెళ్ళొద్దు అని పిలుపునివ్వటం వెనుక బీజేపీ నేతల కనిపించిన హస్తం ఏం లేదా? ఈ కనిపించే హస్తాలు అంటే నేను నన్ను తిట్టాక కూడా అవే హస్తాలు మీకు కనిపించేవి కదా.
మరి ఆదినారాయణ రెడ్డి మీ వెనుక ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి మీరు దయచేసి ఆర్టీవీ వాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారి ఫోటో వేయండి, మళ్ళీ ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదండి, ప్రామిసే తెలియదండి బాబు, మీ మీద ఒకసారి ఆయన ఫోటో వేయరా ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో నిజంగా తెలియదండి. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బీజేపీ తరపు నుంచి గెలిచారో తెలుసా? 8 మంది గెలిచారు ఎంపీలు. ఐమ్ రియల్లీ వెరీ సారీ. మరి బీజేపీ కోసం నేను పోరాటం చేస్తాను, బీజేపీ కోసం పోరాటం చేస్తాను లేదు నా ఇప్పుడు నేను ఎప్పుడైతే 2019 తర్వాత నేను 2020 వరకు నేను చాలా అగ్రెసివ్గానే మీడియాలో ఉన్నాను. 2021లో ఇలాంటి ఒక అబ్యూజివ్ థింగే జరిగింది. ఆ సందర్భం ఇది వైసీపీ వాళ్ళు ఇటు సైడ్ నుంచి వేరే భీమసేనలు వాళ్ళు వీళ్ళు అటాక్ చేశారు. ఆ సందర్భంలో కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు నా సొంత పార్టీ ఫోన్ చేసి ఫోన్లో సమాధానం చెప్పింది తప్ప బయటకు వచ్చి సమాధానం చెప్పలేదు. అప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేసి నువ్వు ఫైట్ చేయమ్మా అన్నారు. అప్పుడు నేను హర్ట్ అయ్యా, మా ఫ్యామిలీ హర్ట్ అయితే నేను కంప్లీట్లీ వదిలేసా అన్ని పాలిటిక్స్, అసలు ఫాలో అవ్వడం మానేసా. నేను ఓన్లీ నేషనల్ పాలసీస్ ఇప్పుడు ఏం చేశారో, ఓకే రీసెంట్గా మోదీ గారు ఏం చేశారు, ఓకే మనకి ఇండియా చైనా బార్డర్లో శివాజీ విగ్రహం పెట్టారు, మొన్న టనల్ ఓపెన్ చేశారు, ఇలాంటి నేషనల్ ఇష్యూస్ తప్ప నేను నిజంగా ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ నేను అస్సలు ఫాలో అవ్వట్లేదు. జెన్యూన్గా కలిసారు మీరు ఎప్పుడైనా మోదీని, అమిత్ షా? ఇద్దరిని కలిసానండి, ఇద్దరిని కలవడం జరిగింది. ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ముందు మోదీజీ వెల్కమ్ టీంలో ఉండి మోదీ గారు ఐ వాజ్ ద 3rd పర్సన్ ఇన్ వెల్కమ్ టీమ్. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్. అప్పుడు మోడీ గారిని కలవడం జరిగింది. ఆయన చరిష్మా, ఆయన ఆరా చూసినప్పుడు ఆ ఫీల్ అంత దూరం నుంచే ఒక లయన్ ఫీలింగ్ వచ్చింది, ఒక ప్రౌడ్ మూమెంట్. చాలా ద గ్రేటెస్ట్ ఆరా రిసీవ్ చేసుకోగలిగా. అమిత్ షా గారిని 2 సార్లు చూశాను. అండ్ రెండోసారి మేము కంటెస్ట్ చేసేటప్పుడు ఆయన వచ్చారు, అడ్రస్ చేయడానికి వచ్చారనమాట. అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ, ఎంపీ క్యాండిడేట్స్ అందరినీ స్టేజ్ మీద అడ్రస్ చేశారు. ఓకే, ఇప్పుడు నేను బీజేపీ కోసం ఎంత కష్టపడుతుంటే పదవి ఇవ్వలేదు, బీజేపీ కోసం ఎంత కష్టపడి నేను విషయాలు మాట్లాడుతుంటే నన్ను టార్గెట్ చేస్తుంటే బీజేపీ నేతలు పట్టించుకోవటం లేదు అని మోదీకి, అమిత్ షాకి దృష్టికి తీసుకువెళ్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఉమెన్ కమిషన్. నేను లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను, అంతే తప్ప ఛాలెంజ్లు చేసి రారా చూసుకుందాం తొడగొట్టేసేసి పెట్టుడు మీసాలు ఒకటి డ్రామా నుంచి తెచ్చుకొని పెట్టుకొని నీ పెతాపమా నా పెతాపం, ఇది కాదు. ఈ ఫ్యాక్షనిజం రాజకీయాలు మనకు అక్కర్లేదు. లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ద ఫస్ట్ స్టెప్ ఉమెన్ కమిషన్ వెళ్ళాను, ఐ గాట్ ద అక్నాలెడ్జ్మెంట్. సెకండ్ స్టెప్ హ్యూమన్ రైట్ కమిషన్స్కి వెళ్ళాను, ఐ గాట్ ద కేస్ నెంబర్. అండ్ థర్డ్ స్టెప్ సినిమా అండ్ పదే మెన్షన్ చేస్తారు, మీరు చూసారో లేదు, సినిమా వాళ్ళు పూలు వేసుకుంటే దాని లోపల న్యూడ్గా ఉన్నారని చెప్పేసి. ఇలాంటి అంటే వాళ్ళ ఆలోచన స్థాయి ఎంత దిగజారిపోయింది అంటే ఆర్టిస్టులు పూలు వేసుకుంటే దాని కింద న్యూడ్గా ఉంటారు అనుకునే స్థితి. ఎప్పుడో ఏదో చదువుకునే కాలంలో ఉంటారు, కానీ బీయింగ్ అ సీనియర్ పాలిటీషియన్ మళ్ళీ మధ్యలో ఇంగ్లీష్ దాని గురించి ఏమన్నారు, ఎందుకు అదే ఏదో ఆ ఫోటో చూడండి, ఆ పూలు వేసుకొని అట్ట పట్టుకుంది, జుగుప్సాకరంగా ఉందంట. అంత జుగుప్సాకరంగా నేనేమి ఫోటోలు తీసుకోలేదు. రోజా పూలు వేసి ఉన్నారు, కనీసం అక్కడ నేను క్లీవేజ్ కూడా చూపించలేదు, జస్ట్ షోల్డర్ ఒక్కటి కనిపిస్తూ ఉంటుంది, అంతగా తప్ప ఏమీ కనిపించదు. మొత్తం రోజా పూలు ఉంటాయి, దాని వెనక న్యాచురల్గా డ్రెస్సే ఉంటుంది, ఫ్రాకే వేసుకొని ఉంటాం, బట్ అవి కనిపించకుండా రోజా పూలతో కవర్ చేశారు అంతే. అది సినిమా క్రియేటివిటీలో భాగంగా అలా వాడతారు. సినిమాకి సంబంధించింది అది ఆల్మోస్ట్ 15 years బ్యాక్ చేసిన ఒక సాంగ్లో ఒక సన్నివేశం అండి. సేమ్ అది సినిమా పేరు నాకు గుర్తులేదు, అది నిజంగా ఒక కొత్త సినిమా. లేడీ ప్రొడ్యూసర్ దానికి. సో లేడీ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల నేను అందులో నటించడం జరిగింది. నేను చాలా సేఫ్ హ్యాండ్స్లోనే నేను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. నచ్చావులే సినిమాలో కూడా సేమ్ లీఫ్స్తో కప్పబడి ఉంటుంది. ఇట్ డజంట్ సెన్స్ దాని కింద బట్టలు లేకుండా ఉంటారు అని కాదు, దాని గురించి మాట్లాడారు. మా ఊర్లో షూటింగ్ చేసింది 2 నెలలు ఉందని. ఎవరున్నారండి అల్లూరులో 2 నెలలు ఎవరన్నా షూటింగ్ చేసేటోళ్ళు? నా తెలియక అడుగుతాను. చేసిన 9 రోజులు షూటింగ్, 2 నెలలు ఉన్నారు. 2017. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన హీస్ ఫ్రమ్ తాడిపత్రి అనుకుంటా. నేనైతే నాకు పొద్దుటూరు అనే ఎందుకో మైండ్లో ఉండిపోయింది, కానీ ఆయన చెప్పేవరకు తెలియదు వాళ్ళ ఊర్లో నేను షూటింగ్ చేశాను. ఆనెస్ట్లీ నేను అనుకుంటున్నా పొద్దుటూరు, ఆ ఊరి పేరు పొద్దుటూరు అనుకుంటూ ఉన్నాను. చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. సో 9 days షూటింగ్ చేశాం మేము, అది ఒకళ్ళ ఇంట్లో. సో దాని గురించి ఆయన అబ్యూజివ్గా మాట్లాడారు. అప్పుడేమన్నా క్లాషెస్ వచ్చాయి? నాకేం సంబంధం అండి, నేను ఆర్టిస్ట్ని కదండి. ఆర్టిస్టులు ఎందుకు పోతారు? ఆర్టిస్టులు ఎవరు పర్మిషన్లు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు మనకు అనవసరం. మనం వెళ్ళామా, ఉన్నామా, షూటింగ్కి వెళ్ళామా, షూటింగ్ చేసుకున్నామా, వచ్చామా, అంతే. మనకి మిగిలిన సంగతులు అసలు అనవసరమైన విషయం.
మార్నింగ్ 6 o'clock షూటింగ్కి వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ 6కో 6:30కో ప్యాకప్ చెప్తారు మనకి. ఆ వచ్చి తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచేసరికి మనకు అబ్బో మళ్ళీ పొద్దున్నే లేవాలి, 5 o'clock అలారం పెట్టుకోవాలి, ఈ టెన్షనే ఉంటుంది. ఓకే, అంటే మీరు ఏమీ లేకుండా కేవలం డైరెక్ట్గా అక్కడ ఏదో ఒక సోషల్ మీడియాలో అట్లా స్క్రోల్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారని తెలుసు. జేసీ ప్రభాకర్ రెడ్డి అని నాకు తెలియదు, అసలు తెలిస్తే పేరు చెప్పేదాన్ని కదా, నాకేం భయం. అదే చెప్తాను నేను, ఆ రోజు కూడా అదే చెప్పాను. నేను చెప్తా, పేరు చెప్తా, నేను చెప్తా, బరాబర్ చెప్తా నేను పేరు. ఎందుకు భయపడాలండి? నేను ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడేటప్పుడు అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే నాకేంటి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయితే నాకేంటి, జేసీ అని కానీ ఏం చెప్పలేదు, అసలు చెప్పలేదు. ప్లే చేద్దాం పీసీఆర్. ఈసారి ఒకసారి సో ఈ జేసీ ఈవెంట్కి వెళ్ళొద్దు అంటూ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తున్నాను. లేడీస్ బీ సేఫ్. మాధవీలత గారు చెప్పండి, అందులో ఏం గుర్తు కనిపించింది? పార్క్ అండి, దాని పేరు జేసీ పార్క్ అంట. ఇది మరీ బాగుంది. సో అక్కడ ఆ ఏరియా గురించి చాలా తెలిసిన మనిషిలా చెప్పారుగా. అవును, అది ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పాను. అంటే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? దాని గురించి మీరు కొంత వర్క్ చేస్తారా? తర్వాత చేస్తారా? ఓకే, గాంజా వీడియోలు కూడా ఉన్నాయి, నేను పంపించమంటారా? నా ఫోన్లో గాంజా వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి, పంపించండి. పంపిస్తాను. నేను ఫోన్ ఛార్జింగ్లో మీ ఎదురుగా పెట్టాను కదా, పంపిస్తాను, మీరు యాడ్ చేసి వేసుకోండి. ఓకే, నేను అనేది అది కేవలం తాడిపత్రి నుంచి మాత్రమే జేసీని టార్గెట్ చేసుకుని మాత్రమే మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు మీ ఊరు గోదావరి జిల్లా అని విన్నాను, ఆ ఊర్లో కూడా చేస్తున్నారంటే మీ ఊరు పేరు పెట్టి మరీ చెప్తాను. నేను భయపడనని చెప్తున్నా. మీది అమలాపురం అయితే అమలాపురం అని చెప్తాను, భీమవరం అయితే భీమవరం అని కూడా చెప్తాను. నాట్ ఓన్లీ తాడిపత్రి, లేదా ఢిల్లీలో పలానా చోట జరుగుతుందంటే ఆ ఏరియా పేరు కూడా చెప్తాను. నేను భారతీయురాలనండి, నేను ఎక్కడి నుంచైనా మాట్లాడతాను. అందులో నేను తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరుగుతుందంటే ఆ ఊరి పేరు చెప్పి మరీ మాట్లాడతాను. నేను తప్పు చేశాను, మీరు టార్గెట్ అంటే నేను అన్ని ఊర్ల పేరు చెప్తాను. ఇన్ కేస్ మా అమ్మా నాన్నలు పుట్టిన ఊర్లో జరుగుతుంటే కూడా ఆ ఊరి పేరు కూడా చెప్పి మరీ చెప్తాను నేను. ఓకే, గాంజా అనేది కేవలం తాడిపత్రిలో మాత్రమే ఉందా? మిగిలిన చాలా చోట్ల? ఆ తర్వాత నేను ఇంకో వీడియో చేశాను కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా విచ్చలవిడిగా ఉందన్న సంగతి. విచ్చలవిడిగా ఉందని ప్రస్తుత అలయన్స్ ప్రభుత్వమే ప్రకటించి టీవీల్లో, మీడియాల్లో, న్యూసుల్లో, డిబేటుల్లో రచ్చ చేశారు కదా. దందాగా మారిపోయింది గాంజా దందా. ఎటు చూసినా గాంజా, నాశనం అయిపోతున్న యువత, తల్లిదండ్రుల కడుపు కోతలు, ఇవన్నీ రోజు వస్తూనే ఉన్నాయి కదా.
అలయన్స్ ప్రభుత్వం వచ్చాక కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అనిత గారు స్పెషల్గా ఫస్ట్ అదే పెట్టి గాంజాని నియంత్రించడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను స్పెషల్గా పర్మిషన్ కంట్రోల్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పారు, కానీ మీరు అక్కడ అన్కంట్రోల్డ్గా ఉంది అని మీరు ఆ వీడియోలో చెప్పారు. అన్కంట్రోల్డ్గా కాదు, 31st నైట్ సహజంగా మీరు బాగా మళ్ళీ వినాలి. 31st నైట్ ఎవరైనా సరే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ తాగే యువత, తాగని యువత, బాధ్యతగా ఉండే యువత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ అదే టైప్ ఉండరుగా, కొంతమంది పనికి మాలైన వెధవులు. ఆ కొంతమంది ఎంత ఉంటారు? ఒక 2-3% మంది ఉంటారు ఒక ఊర్లో. మిగిలిన వాళ్ళందరూ బాధ్యతగా యువకులే ఉంటారు కదా, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. మిగిలిన వాళ్ళు అమ్మా నాన్నల సొమ్ము తీసుకొని అండ్ ఇష్టపడి గాంజాలోకి వెళ్తారా అంటే అలా కూడా మనం చెప్పలేము. అడిక్షన్, ఆ అడిక్షన్ వల్ల తల్లిదండ్రులు ఎంత కడుపుకోతకు గురవుతుంటారో. ఆంధ్రప్రదేశ్లో గాంజాకు అలవాటు పడిన ప్రతి తల్లిదండ్రుల్ని పిలిచి అడిగితే వాళ్ళ ఏడుపులు మీకు చేయడానికి 300 ఏళ్ళు పడుతుందేమో, మీకు డిబేట్లు చేయడానికి ఒక్కొక్క ఏడుపులు తీసుకొచ్చి పెడితే. సో నాకు ఏమంటారు, నా దృష్టికి వచ్చింది, నేను చేశానండి, నేను చేసింది తప్పు అని నేను ఆ రోజు ఒప్పుకోను, ఈ రోజు ఒప్పుకోను. లేకపోతే నా మీద మీరు మర్డర్ అటెంప్ట్ చేస్తారా అప్పుడు కూడా నేను ఒప్పుకోనండి. ఖచ్చితంగా మీరు చేసింది తప్పు అని అయితే అనట్లేదు, మీరు చేసింది తప్పు కాదు. సరే, మీరు నేను పని కట్టుకొని టార్గెట్ చేశాను మీ డిబేట్లు అన్నీ నేను చూస్తుంటాను, చేశానని మీరు నన్ను టార్గెట్ చేస్తే మీకు ఇష్టం వచ్చింది అనుకోండి. ఓకే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడారో, ఎలా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు వివాదానికి అంతటికీ కూడా కారణం అదే. జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయిన విధానం, ఆయన ఉపయోగించిన పదజాలం. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పడానికంటే ముందు ఏం మాట్లాడారో చూద్దాం. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు, అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు, నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే నా పోరాటం, సామాజికంగాను న్యాయపరంగాను పోరాటం అని అంటూ ఉన్నారు. అందుకే ఆమె ఆ రోజు ఏడ్చారు. ఒకసారి నేను ఆ రోజు ఆమెకి కలిగిన బాధ, ఆమె ఎంతలో ఏడ్చారో కూడా ఒకసారి నేను చూపించాలని అనుకుంటున్నాను. ఒకసారి అది కూడా ప్లే చేద్దాం. పీసీఆర్ జేసీ ఎస్, ఆ రోజు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆమె ఎక్కువ ఏడ్చారు. బీజేపీ నేతల సపోర్ట్ కూడా రావట్లేదు, ఒక బీజేపీ నేతల నుంచి ఆశించిన సపోర్ట్ రావట్లేదు అంటూ కూడా బాధపడ్డారు. అందుకే సామాజికంగాను న్యాయపరంగాను పోరాటం చేస్తానని అంటున్నాను. ఫైనల్గా మీకు న్యాయపరంగా ఎటువంటి కన్విక్షన్ ఆయనకు కావాలని అనుకుంటున్నారు? అంటే ఆయన ఎటువంటి మార్పు రావాలని అనుకుంటున్నారు, లేకపోతే ఎటువంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? నేను అవన్నీ పెద్ద ఊహించుకోలేదండి. నేను హర్ట్ అయ్యా, ఆ మాటలకి నేను హర్ట్ అయ్యా. నా పాటికి నేను జాబ్ చేసుకుంటూ, నేను లీగల్గా ట్యాక్సులు కట్టుకుంటూ, నా శాలరీలో చాలా నీట్గా మళ్ళీ చెప్తున్నా, నాకు ప్రతి నెల వచ్చే శాలరీలో మీకు శాలరీ అకౌంట్లో పడ్డప్పుడు మీకు ట్యాక్సులు కట్ అవుతాయి. సో అంటే మీరు జాబ్ చేస్తున్నారు, అలాగే నేను జాబ్ చేసుకుంటూ ఉన్నాను. నా బతుకు నేను బతుకుతూ ఉంటే ఆయన అలాంటి అబ్యూజివ్ వర్డ్స్ నా మీద యూస్ చేశారు. నేను హర్ట్ అయ్యా.
దానికి నేను కంప్లైంట్ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నా కోసం నేను పోరాటం చేసుకోకపోతే ఇందాక చెప్పినట్లు నేను ఇంకే ఆడపిల్ల గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ నాకు లేదు. ఫస్ట్ వెన్ ఐ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ ఐ కెన్ ప్రీచ్. సో నా ఫైట్ నేను చేసుకుంటున్నా. పార్టీ ఎందుకు సపోర్ట్ చేయదో నేను చూస్తాను, వివిధ క్షేత్రాలు ఎందుకు సపోర్ట్ చేయవో నేను చూస్తాను. దీన్ని నేను ఇప్పుడు ఛాంబర్ వరకు యాక్షన్లో వెళ్ళాను. తర్వాత నేను నెక్స్ట్ చేసే నేను చెప్తాను. దీన్ని ఖచ్చితంగా ఇటు సీఎం దగ్గరికి అటు పిఎం దగ్గరికి కూడా నేను తీసుకెళ్తున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గరికి కూడా వచ్చారు కదా, వెళ్ళారా పవన్ కళ్యాణ్ దగ్గర? అందరి దగ్గరికి వెళ్తాయి, స్టెప్ బై స్టెప్. దేనికైనా లీగల్ ప్రొసీడింగ్ ఒకటి ఉంటుంది. మొదటగా సినిమా అమ్మాయిని అని చెప్పి కౌంటర్ బ్యాక్ చేశారు కాబట్టి, తిట్టారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ కండెమ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని అడిగాను, వాళ్ళు అంతే హుందాగా స్పందించి కండెమ్ కూడా చేశారు. ఇలా పాలిటీషియన్స్ చాలా నీట్గా చెప్పారు ఈరోజు శివబాలాజీ. ఒక సినిమా యాక్టర్ పాలిటీషియన్ అవుతారు కానీ పాలిటీషియన్ వచ్చేసేసి సినిమా యాక్టర్గా ప్రూవ్ చేసుకోలేరు. ఈ రోజు వరకు ప్రూవ్ చేసుకోలేదు, ప్రూవ్ చేసుకోవడం అవ్వదు. ఇంకా వాళ్ళని చూసి మేము నటన నేర్చుకోవాల్సి వస్తుంది తప్ప మేము ప్రత్యేకంగా మేము కెమెరాల ముందు ఓన్లీ డైరెక్టర్ మాకు యాక్షన్ అంటేనే నటించడం తెలుసు తప్ప ప్రజల ముందుకు వెళ్ళిపోయి నటించడం చేత కాదు. అందుకే చాలాసార్లు సినిమా యాక్టర్లు చిరాకు పడ్డా ఇంకోటి చేద్దాం వెంటనే తెలిసిపోతుంది మాకు యాక్ట్ చేయడం రాదు అట్లా జనాల ముందు అని. మాకు ఓన్లీ యాక్షన్ ఇట్లాంటి సౌండ్ వింటే తప్ప మాకు యాక్టింగ్ రాదు. కానీ వాళ్ళు భలే నటిస్తారు. రాజకీయ నాయకులు చాలా భయంకరంగా నటిస్తారు. అంత నటన మాకు చేత కాదు. బాగా నటించే రాజకీయ నాయకులు ఎవరు మీ దృష్టిలో? ఏమండి, ఇగో ఇట్లనే రౌడీజం చేసి గూండాయిజం చేసి మళ్ళీ మేము చాలా మంచోళ్ళం అంటే అంత దోచుకుంటారు, కోట్లు కోట్లు సంపాదిస్తారు. ఎలక్షన్ కంటెస్ట్ చేసే రోజు 1,00,000 రూపాయలు 2 లక్షలు 10 లక్షలు అకౌంట్లో ఉంటాయి. కట్ చేస్తే 5 ఏళ్ళు తిరిగేలోపు 100 కోట్లు 1000 కోట్లు అయిపోతాయి. అవి ఎలా అవుతున్నాయో అంతకంటే మంచి నటన మాకు ఎక్కడి నుంచి వస్తుందండి? మాకు రాదే అలాగా. 5 ఏళ్ళకి అన్ని కోట్లు మనం సంపాదించలేము. ఆర్టిస్టులు రోజు రోజుకి చాలా కష్టపడుతూ ఉంటారు. దాన్నే గొప్ప నటన అంటారు. అంత డబ్బులు సంపాదించి కూడా మేము ప్రజలను అస్సలు దోచుకోలేదండి. అయ్యో మేము చాలా ఉత్తమ పురుషులు ఉత్తమ మహిళలు అంటూ ఉంటారు. సో మాకు అంత నటన చేత కాదు కాబట్టి మాకు తెర మీద అది కూడా డైరెక్టర్ యాక్షన్ చెప్తే వచ్చే నటన తప్ప రంగులు పూసుకునేటోళ్ళు అంటారు. అదే రంగులు పూసుకున్న ఎన్టీఆర్ గారు రాజకీయంలో వచ్చారు, మహిళల్లో జయలలిత గారు వచ్చారు. ఇలా చెప్పుకోవడానికి 1-2 పేర్లు మనం చెప్తాము కానీ చాలా మంది రాజకీయాల్లో కూడా వచ్చారు కదా. అదే దోచుకోవటం దంచుకోవటం అంటున్నారు. అదే నాకు చేతన అంటే 7 ఏళ్ళు అయింది. అదే నాకు చేతన అంటే అదే అంటారు కదా. ఆ చేతన అయ్యే టాలెంటే నాకు ఉండిందంటే ఈ 7 ఏళ్లలో నేను ఎన్ని పదవులు సంపాదించిందాన్నో. ఇలాంటి కామెంట్లు చేసిన వాళ్ళని ఎక్కడో ఎప్పుడో చోట మడత పెట్టిండేదాన్నో. అధికారం నా చేతిలో ఉండేది కదా. మాధవీలతను పక్కన పెట్టారు, పదవి ఇవ్వలేదు అని. అంత దోచుకునే తెలివితేటలా ఉంటే డబ్బులు పడేస్తే పవర్ రాదా అండి? కాదని చెప్పండి మీరు మీడియా సాక్షిగా. డబ్బు పడేస్తే పవర్ రాదా? పవర్ ఉంటే డబ్బు వస్తుంది, అలాగే డబ్బు ఉంటే పవర్ ఏ పార్టీలో అయినా వస్తుందండి. కాదని ఇవ్వడం లేదు దాన్ని. ఏ పార్టీలో అయినా వస్తుంది. కానీ సిద్ధాంతాలను ఎవడు కొనలేడు. సిద్ధాంతాలు బ్లడ్లో రావాలి. పవర్ వస్తుందేమో, సిద్ధాంతాలు రావు. సిద్ధాంతాలు మాకు బ్లడ్లోనే వచ్చింది. మా గ్రాండ్ ఫాదర్ ఫాలో అయ్యేవాడు, మాకు అవే వచ్చాయి. సో బీజేపీలో కూడా పదవులను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, రైట్? కొనుక్కుంటారు కొంతమంది. కొంత శాతం ఎటుగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి ఈ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వచ్చి ఇది కూడా కలగాపలగం చేసేసారు కదా. రేపు ఈ వ్యాఖ్యలకు మీ పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమీ తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే స్వతహాగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూస్తున్నప్పుడు ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీలో పెరిగి ఈ పార్టీలోనే పెరిగి ఇటు ఏబీవీపీ నుంచి కానీ ఇటు సంఘు నుంచి కానీ వచ్చి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డోళ్ళు కొత్త కొత్త పార్టీలు బయట నుంచి వచ్చేసేసి ఎంత కంపు చేసి బీజేపీని పోటు చేస్తున్నారో ఇక్కడే పుట్టి పెరిగి ఎదిగిన వాళ్ళకి తెలుసు ఆ సఫరింగ్ ఏంటో. ఆ సఫరింగ్ని ఫీల్ అవుతున్నారు అందరూ. ఓకే, మాధురీలత గారు, మీరు సినిమాను పూర్తిగా వదిలేసినట్టేనా? ఎవరు చెప్పారండి వదిలేశానని? సరైన అవకాశం రాలేదు, చేయట్లేదు, అంతే. మాధవీలతకు రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో అవకాశాలు రావట్లేదు, సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. మాధవీలత శత్రువులు ఎవరు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో? ఎవరు కాదు, నా ఇది ఉంది చూడండి, స్మార్ట్నెస్ లేకపోవడం. ఇదే నా శత్రువు. మీకు స్మార్ట్నెస్ లేకపోవడం? స్మార్ట్నెస్ లేదు. ఐఎమ్ నాలెడ్జబుల్ బట్ నాట్ స్మార్ట్. ఐఎమ్ ఇంటెలిజెంట్ బట్ నాట్ స్మార్ట్. దానికి చాలా తేడా ఉంది. ఇంటెలిజెంట్ అంటే చాలా ప్యూర్ థాట్స్ ఉంటాయి. స్మార్ట్గా అంటే లిటిల్ బిట్ కన్నింగ్ థాట్స్ విత్ నాలెడ్జ్. ఆ కన్నింగ్నెస్ లేకపోతే ఎలా? రాజకీయంలో రాజకీయమే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. రాజకీయంలో మంచితనం, మానవత్వం, పక్కనోడు ఏమనుకుంటాడు, ఎదుటోడు ఏమనుకుంటాడు, ఏం ఉండకూడదు. షోడ్గా ఉండాలి. అట్లా ఉంటేనే పాలిటిషియన్ అవుతారు. మీరే చెప్తున్నారు 7 ఏళ్ళైంది నేను పాలిటిక్స్లోకి వచ్చి, ఎందుకు నాకు పవర్ రాలేదంటే నాకు అన్ని తెలివితేటలు లేవు. అన్నీ తెలివితేటలు ఉంటే మడతేసి అందరిని పక్కన పెట్టి నేను ఏదో పొజిషన్లో ఉండేదాన్ని. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లే నేను ఎదగలేకపోయాను. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఎవరిని మడత పెడతారు? ఆ వచ్చినప్పుడు చూద్దాం.
అంత షూడ్ పాలిటిక్స్ నేర్చుకోవాలి కదా నేను. అంత షూడ్ పాలిటిక్స్ నేర్చుకున్నప్పుడు మడత పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారంటే మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. మనల్ని నాశనం చేయాలనుకున్న అదే చెప్తున్నా, మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు మహాభారతంలోనే చెప్తారు, యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తవ్య సధర్మ. నీతో ఒకడు ఎలా ప్రవర్తిస్తే తిరిగి నువ్వు వాడితో అలాగే ప్రవర్తించాలి. కృష్ణుడు అర్జునుడితో ప్రవర్తించినట్లు శిశుపాలుడితో ప్రవర్తించలేదు. అక్కడ మడత పెట్టాల్సి వచ్చింది, మడత పెట్టేశాడు. కానీ అర్జునుని ఇంకోలా ట్రీట్ చేశాడు. రాముడు హనుమంతుడితో ప్రవర్తించినట్లు రావణునితో ప్రవర్తించలేదు. చరిత్రలను చూసి మనం చాలా నేర్చుకోవాలి. మన పురాణాల నుంచి నేను అవే నేర్చుకుంటాను. ఓకే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా మన టికెట్ల విషయంలో మాట్లాడారు. హీరోలు మీ దగ్గరికి రావాలా, నిర్మాతలు వస్తే సరిపోతుందని సినీ పరిశ్రమను ఆయన ఓన్ చేసుకుని మాట్లాడారు. మీరు కూడా పరిశ్రమకు చెందిన వ్యక్తే కదా, మీరు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గరికి, శివ బాలాజీ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. మరి మీ సమస్య నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఉంటే ఆయన స్పందించి ఉండేవారు. మీకు అదే చెప్తున్నా ఇందాక నుంచి, మీకు అర్థం అవ్వట్లేదా? ఆయన సినిమా అమ్మాయినని పదే పదే మొట్టమొదటిగా దాన్ని మెన్షన్ చేసి తర్వాత పార్టీని తీసుకొచ్చి పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉంటారా అన్నారు. మా అంటే ఏంటి, ఆర్టిస్టుల అసోసియేషన్, ఆర్టిస్టులు అందరి తరపున మాట్లాడటానికి ఓట్లేసి ఎంచుకున్నారు వాళ్ళని. సో వాళ్ళు మాట్లాడితే ఆర్టిస్టులందరూ మాట్లాడినట్లే, అంతే కదా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేని ఎందుకు ఎంచుకుంటారు? ఆ ఎమ్మెల్యే ప్రజల తరపున రిప్రజెంట్ చేస్తున్నట్లు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మా అసోసియేషన్ ఆడపిల్ల మీద అదే చెప్తున్నానండి, నేను అది చెప్తున్నా. నా మొదటి అడుగు ఫిజికల్గా, నా మొదటి అడుగు ఇప్పుడు కనిపించకుండా ఉమెన్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్కి పెట్టేశాను. అక్కడ వెళ్ళిపోయి ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టకూడదు కదా, దానికంటూ కొన్ని లాస్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి మనం ఎలా కంప్లైంట్ చేయాలో అలాగే కంప్లైంట్ చేశాను. సో మా అసోసియేషన్లో నేను కండెమ్ చేయమని అడిగా, వాళ్ళు కండెమ్ చేశారు. నేను సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎన్నో విషయాల మీద చాలా కఠినంగా స్పందించాను చాలాసార్లు. బట్ స్టిల్ అఫ్ కోర్స్ కాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి చాలా సార్లు, అంటే మీరు చూడలేదు అనుకుంటాను, 2017 నుంచి కాస్టింగ్ కౌచ్ విషయంలో అయితే ఏంటి, మొన్న సృష్టి శర్మకి జరిగిన విషయంలో అయితే నేను నా సొంతంగా ఫీల్ అయ్యి ఆడపిల్లలకి జరిగే అన్యాయాల గురించి ఇది ఫినిష్ చేయనివ్వండి. అందరి తరపున నేను ఓన్ చేసుకొని మాట్లాడాను. చాలా మందిని కూడా చాలా సీరియస్గా కండెమ్ చేశాను. బట్ స్టిల్ నాకంటూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ అమ్మాయి పరాయి అమ్మాయి అని తీసేయలేదు మా వాళ్ళు నన్ను. మా అమ్మాయి అనుకున్నారు కాబట్టే నేను మా అనుకుంటాను కాబట్టే నేను మా దగ్గరికి వెళ్ళాను. మా అమ్మాయి అనుకున్నారు కాబట్టి వాళ్ళు స్పందించారు. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తే, బట్ హీఈస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డీసీఎం. నెక్స్ట్ అక్కడ వెళ్తాం, మీరు చూస్తారు కదా, చెప్తున్నా కదా. నాట్ ఓన్లీ సీఎం, నాట్ ఓన్లీ డీసీఎం, నాట్ ఓన్లీ డీసీఎం, మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాను. నాట్ ఓన్లీ డీసీఎం, నాట్ ఓన్లీ సీఎం, ఐ విల్ టేక్ ఇట్ టు ద అమిత్ షా అండ్ మోదీజీ ఆల్సో. సో జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను వదిలేదైతే నా వరకు నా పోరాటం నేను చేసుకుంటానండి. ఆయన్ని వదులుతానా తగ్గుతానా అవి మీరు టైటిల్స్ వేసుకునేమటైతే వేసుకోండి, నేనైతే అలాంటి ఛాలెంజ్లు నేను చేయను. ఓకే, మాధవలత గారు, ఇప్పుడు ఏంటి మీ ప్రాజెక్ట్ ఏముంది సినిమాలకు సంబంధించి? సినిమా ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి. ఎందుకు అంటే సినిమాలకి ఎందుకు గ్యాప్ ఇవ్వాలనుకున్న? పాలిటిక్స్ కోసమే సినిమాలకి గ్యాప్? యాక్చువల్లీ ఏంటంటే తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఉండవు. అది చాలా అందరికీ తెలిసిన విషయం, చాలా జెన్యూన్ విషయం. ఇక్కడ అమ్మాయిలకి, తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు ఉండవు. ఇప్పుడు కూడా చూడండి, మీరు ఇట్లా లెక్క పెట్టండి, మీకు కష్టం తెలుగు అమ్మాయిల పేర్లు దొరకడం. సో ఆ రీజన్తో అప్పుడప్పుడు సినిమాలు చేసేదాన్ని. అండ్ అందులోని బీజేపీలో జాయిన్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉంటుంది, నేను కాంట్రవర్సీలో ఉండకపోయినా సరే ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేయడం వల్ల అలా కొంచెం దూరం పెరిగింది అంతే. అంటే ఇలా కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేయటం, అంటే ఇండస్ట్రీలో ఎక్కడైనా అవకాశాలు రావాలి అంటే పోరాటాలు చేయకుండా దూరంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఏదైనా అవకాశాలు వస్తాయి. బయట ప్రజలు ఏమనుకుంటారంటే ఇలాంటి ఇష్యూస్ మాట్లాడితే అవకాశాలు ఇస్తారు అనుకుంటారు, ఎవ్వరు తొక్కుతారు. మౌనంగా సినీ ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని తొక్కారని నేను అన్నానండి. ఇక్కడ లిబర్టీ ఉంది, పాలిటిక్స్ కంటే సినిమా ఇండస్ట్రీలో లిబర్టీ ఉంది. ఇది నాకు చాలా పెద్ద నాకు మినిస్టర్లు కూడా చెప్పిన మాట, యువర్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ పాలిటిక్స్ అని. అట్లీస్ట్ సినిమా ఇండస్ట్రీలో లిబర్టీ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ స్టే, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ గో. అట్లీస్ట్ ఇంకొకళ్ళు సినిమా మీద ప్యాషన్తో ఉండేటోళ్ళు ఉంటారు, అవకాశం ఇచ్చేటోళ్ళు. అంటే నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ఇప్పుడు పార్టీ అనేది అలా ఉండదు కదా. స్టేట్కి ఒకటే ప్రెసిడెంట్, ఒకటే స్టాఫ్, దానికి సంబంధించిన మనకి ఏమైనా పోస్ట్ కావాలంటే వాళ్ళని అడగాలి, బయటకు వెళ్ళడానికి ఉండదు. కానీ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు కదా. ఓ 10 మంది మనతో రాంగ్గా బిహేవ్ చేశారనుకో, 11వ వ్యక్తిని కూడా మనం హ్యాపీగా అడగొచ్చు, నాకు అవకాశం ఇవ్వు అని. కానీ పార్టీలు అలా ఉండదు. సో చాలా మంది అంటున్నట్టుగా మీరు కూడా తెలుగు అమ్మాయి కాబట్టి సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి, అది మేజర్ పాయింట్.
నేను తెలుగు అమ్మాయి అవ్వడం అనేది చాలా పెద్ద మేజర్ డ్రాబ్యాక్. తెలుగు అమ్మాయిగా చెప్పుకోవడం మేజర్ డ్రాబ్యాక్. ఓకే, ఒకసారి నేను జేసీ ప్రభాకర్ రెడ్డికి కాల్ చేయనా? మీరు మాట్లాడుకోండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డికి కాల్ చేస్తున్నాను. ఆయన నిజంగా పశ్చాత్తాపంతోనో సారీ చెప్పాలనే ఉద్దేశంతోనే సారీ చెప్పారా, లేదా సారీ చెప్పడంలో కూడా కొంచెం అహంకారాన్ని చూపించారా మహిళ అని ఒకసారి ఆయనతో మాట్లాడదాం. జేసీ ప్రభాకర్ రెడ్డికి రింగ్ అవుతోంది. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు హోం మంత్రిత్వ శాఖ. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలియని నంబర్స్ నుండి సిమ్ డియాక్టివేషన్, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్, కేవైసీ అప్డేట్స్ లేదా మీ బంధువులు జబ్బు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఒకవేళ కాల్ ఆన్సర్ చేస్తుంటే మా పీసీఆర్ నుంచి కూడా ట్రై చేస్తాను. ఒకసారి పీసీఆర్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మీరు కూడా మీ వైపు నుంచి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి మనం సినిమా విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మొన్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ తర్వాత ఆ ఘటన, దానిపైన తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయిన విధానం. అందరూ చెప్పిన సామెతే అండి, తిలా పాపం తలా పిడికిడు అంతే. ఇందులో అల్లు అర్జున్ ఒక్కరినే టార్గెట్ చేసి కొట్టడం అన్నది అది కరెక్ట్ అయిన అంశం కాదు. ఆయన పెద్ద హీరో కాబట్టి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఏమన్నా సినిమా వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు కాబట్టి, సినిమా పీపుల్ ఆల్వేస్ సాఫ్ట్ కార్నర్ కాబట్టి సో సినిమా వాళ్ళనే అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరిది అంత రష్ ఉందని తెలిసి, పైగా 30,000 జీతం తీసుకుంటున్న వాళ్ళు 11,000 రూపాయలు ఖర్చు పెట్టి 11-12,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి తప్పు ఉంది. ప్రతి ఒక్కరిది తప్పు ఉంది ఇక్కడ. అందరూ అల్లు అర్జున్ అన్నాం అన్నది సరైన విధానం కాదు. సో అల్లు అర్జున్పై ప్రభుత్వం ప్రవర్తించిన విధానం, పోలీసులు ప్రవర్తించిన విధానం కరెక్ట్ కాదని మీరు అంటారు? డెఫినెట్లీ కాదు అండి, డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఒక సస్పెండ్ అయినటువంటి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడి చర్మం తీస్తా, తోలు కూడా తీస్తా అని, ఆయన మళ్ళీ సస్పెండ్ అయ్యిందే మళ్ళీ ఒక ఆడదాని ప్రాణం పోతే ఇది లేదా అని చెప్పేసి ఆయన సస్పెండ్ అయిందే ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసి, మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ అల్లు అర్జున్ని వార్నింగ్ ఇచ్చి మాట్లాడడం అదొక పెద్ద కామెడీ. అండ్ తర్వాత అండ్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వారు వచ్చేసేసి నేషనల్ మీడియాని అటాక్ చేయడము, మళ్ళీ లేదు నాకున్న ప్రెషర్ అలాంటిదని చెప్పడం. అంటే ఎవరు ప్రెషర్ పెడుతున్నారు ఆయనకి? సో సినిమా వాళ్ళైతే ప్రెషర్ పెట్టరు, ప్రజలు ప్రెషర్ పెట్టట్లేదు. సో మిగిలింది ఎవరు? ప్రభుత్వమే కదా. సో మీడియా వాళ్ళని ఆయన నేషనల్ మీడియాని తిట్టారు అంటే సో మీడియా ఈజ్ నాట్ గివింగ్ మచ్ ప్రెషర్ and the people are not giving much pressure and the cinema industry is not much giving pressure. సో ప్రభుత్వమే కదా ఆయనకు ప్రెషర్ పెడుతున్నారు అంటే ఆయనకు ప్రభుత్వం నుంచి ఏదో ప్రెషర్ ఉంది. సో అల్లు అర్జున్ టార్గెట్ చేయమని ప్రెషర్ ఉందని అక్కడ చెప్పకనే మనకు అర్థమైపోయింది. అండ్ అక్బరుద్దీన్ ఓవైసీతో అడిగిపించుకొని మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం నిమిషానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అసెంబ్లీకి? ప్రజల డబ్బు, మీ డబ్బు, నా డబ్బు ఖర్చు పెట్టి అంతసేపు మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణలో బీజేపీ నేతలు కొంచెం ఎంతో కొంత రియాక్ట్ అయ్యారు, కానీ మీరు ఒక సినీ ఇండస్ట్రీ బీజేపీ నేతగా ఉన్నారు, కానీ మీరు ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ కాలేదు? ఒకసారి మీరు నా వీడియోలు చూడలేదనుకుంటాను. చాలా వీడియోలు ఉన్నాయి నావి, చాలా వీడియోలు ఉన్నాయి. ఒక వీడియో రేవంత్ రెడ్డి గారి మీద నేను చాలా మామూలు ప్రశ్న అడిగింది ఎంతో మిలియన్స్లో చూశారు ఆ వీడియోని. ఒక ఆడపిల్లని, చిన్న పిల్లని మానభంగం చేస్తే దాని మీద అసెంబ్లీలో మాట్లాడలేదు. కానీ అల్లు అర్జున్ విషయం పనిగట్టుకొని అడిగించుకొని మళ్ళీ నేను పర్మిషన్ ఇస్తే అక్బరుద్దీన్ ఓవైసీ నేను తెలుగులో మాట్లాడతాను అని చెప్పేసి పర్మిషన్లు తీసుకొని ఎవరికో ఒత్తాస పలుకుతున్నట్లుగా కనిపించారే తప్ప అడ్రస్ చేసేటప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించేసాము, పోలీస్ డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకుందాము అని చెప్పింటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో పర్సనల్ టార్గెట్ చేసి ఈ హీరోలందరూ ఒకటైపోయారు, ఎక్కడో ఆ జలస్ అయితే కనిపించింది. హీరోలందరూ ఒకటైపోయారు, పరిశ్రమ డెఫినెట్గా అవుతారు. కష్టం వచ్చినప్పుడు సినిమా హీరోలు పలకరించుకో ఇంకెవరు పలకరించుకుంటారు? దాన్ని డెఫినెట్గా అనిపించిందండి, నాకైతే అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని ఆ మాట ఏదో కొంపలు మునిపోయినాడు, ఏమైనా కాళ్ళు ఇరిగినాయా, కళ్ళు పోయినాయా, లేకపోతే కిడ్నీలు పోయినాయా, వచ్చి హీరోలందరూ పలకరించిండ్రు, ఇది సరే, ఇది మరి పర్సనల్ టార్గెటే కదా. మరి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఇంతకుముందు మరి ఆయనకు కావాల్సిన వ్యక్తులందరూ వెళ్ళి పలకరించారు. మరి ఆయనకు కాళ్ళు ఇరిగినాయా, చేతులు ఇరిగినాయా, మరి కిడ్నీలు పాడైపోయినాయా? లేవు కదా. సో ఆయన వాళ్ళు ఎంత కావాల్సిన వాళ్ళు, సినిమా హీరోలు కావాల్సిన వాళ్ళే ఖచ్చితంగా అవుతారు. రేవంత్ రెడ్డి గారి విషయంలో ధర్మం అయింది, అల్లు అర్జున్ గారి విషయంలో అధర్మం ఎందుకైంది? ఎందుకంటే ఆయన సీఎం ఇప్పుడు అయ్యారు కాబట్టి సినిమా ఇండస్ట్రీని అంటే సినిమా ఇండస్ట్రీ ఏమీ చేయలేదండి. నేను చెప్తున్నా కదా, సినిమా ఇండస్ట్రీస్ పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్, ఫ్రెజైల్, వాళ్ళ లైఫ్లు చాలా ఫ్రెజైల్.
అద్దాల మేడలో ఉండే బతుకులు అంటారు కదా, రాళ్ళేస్తే వీళ్ళ అద్దాలే పగులుతాయి కాబట్టి వాళ్ళు ఏం అనలేరు బయటికి, ఏమన్నా నోరు మూసుకుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సహకరించడం తప్ప ఎదురు తిరగలేరు. ఓకే, మీ భవిష్యత్ అంతా ఇక రాజకీయాల్లోనే వెతుక్కోవాలనుకుంటున్నారా, సినీ ఇండస్ట్రీలో చూసుకోవాలనుకుంటున్నారా? బోత్ అండి. నాకు రెండు నేను ఇష్టపడి వచ్చిన రంగాలు ఇవి, అందుకే నేను ఎప్పటికీ దాన్ని వదులుకోలేను. లేదు టైంపాస్కో సరదాకో అనుకోకుండా రాలేదు నేను. నాకు చిన్నప్పటి నుంచి, నాకు 7 ఏళ్ల వయసు నుంచి సినిమా ఎవరు ఇష్టం? సినీ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో హీరోయిన్ ఎవరు? యాక్టర్ చిన్నప్పుడు చిరంజీవి గారు, ఆబ్వియస్లీ వేరే ఆప్షనే లేదు. చిన్నప్పటి నుంచి స్కూల్ కొంచెం హై స్కూల్కి వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు, యాక్టింగ్ వైజ్. అండ్ తర్వాత బన్నీ, అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్. అండ్ రిమైనింగ్ ఆల్ యాక్టర్స్ నాకు సహజంగా ఇష్టం. వీళ్ళంటే ఇష్టం లేదు అట్లా ఏమీ ఉండదు నాకు. ఫేవరెట్స్ వచ్చేసరికి వీళ్ళు వస్తారు. ఓకే, పుష్ప చూసారా? లేదు అండి. గేమ్ చేంజర్ అనేది చూసారా? చూడలేదు. నేను పెద్ద డిప్రెషన్లో ఉన్నారా ఏంటి? ఎస్, డిప్రెషన్లో ఉన్నారు. మామూలుగా కూడా నేను పెద్ద సినిమాలు చూడను, బట్ ఒక 15 days నుంచి అయితే బాగా స్ట్రగుల్ ఉంది నాకు, చాలా స్ట్రగుల్. ఎందుకు చేసి ఇంకేదైనా? చాలా లేదు, ఇదే నన్ను బాగా హర్ట్. స్ట్రాంగ్ విమెన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు డిప్రెస్ అవుతున్నాను అన్నారు. సో విచ్ మీన్స్ నాకు ఎమోషన్స్ లేవనా? స్ట్రాంగ్ పీపుల్కి ఎమోషన్స్, స్ట్రాంగ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. అందరికంటే కూడా మా సైకాలజిస్ట్ అదే చెప్పారు. నేను చాలా స్ట్రాంగ్గా, నేను ఎందుకు ఇంత వీక్ అవుతున్నా అంటే బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్, యూ హ్యావ్ ఆల్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఏదైనా నేను స్ట్రాంగ్గానే తీసుకుంటా. నేను ఫైట్ చేసేటప్పుడు అంతే స్ట్రాంగ్గా తీసుకుంటే పెయిన్ కూడా అంతే స్ట్రాంగ్గా తీసుకుంటా. నేను పెయిన్ అంత స్ట్రాంగ్గా తీసుకున్నాను కాబట్టి ఫైట్ అంత స్ట్రాంగ్గా చేస్తాను. ఓకే, ఒకవేళ మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటే, సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కోవాలని అనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు, ఎవరితో చేయాలని అనుకుంటున్నారు? నేను ఎప్పుడు ఇంతకుముందు ఏవో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 15 years బ్యాక్ నాకు అట్లా రోల్స్ చేయాలని, ఇట్లా రోల్స్ చేయాలని చెప్పాను. కానీ వన్స్ ఐ రియలైజ్డ్ నేను ఎప్పుడు ఇది చేయాలి అది చేయాలి కదా. ఏ పాత్ర అయినా ఏం రిలీజ్ అయ్యారు అంటే ఏదో ఇంతకుముందు చెప్పదండి, బ్లైండ్ క్యారెక్టర్స్ చేయాలి అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని, డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ చేయాలి, ఇలా చెప్తూ ఉండేదాన్ని. వన్స్ ఐ రియలైజ్ ఓహో అవన్నీ వర్కౌట్ అవ్వం మా సినిమా ఇండస్ట్రీలో. వచ్చిన దాంట్లో మంచి పాత్రలు అంటే ఆ కథకి లింక్ అయి ఉండాలి, ఆ పాత్ర ప్రజెంటేషన్ చాలా బాగుండాలి. నేను ఒక అమ్మాయి పాత్ర చెప్తున్నప్పుడు ఈ రోజు వరకు నేను చేసిన ఏ పాత్ర అమ్మాయిది 16 moviesలో నేను మెయిన్ లీడ్గా చేశాను. ఈ ఒక్క క్యారెక్టర్ కూడా నేను చేసింది ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని తగ్గించే క్యారెక్టరే చేయలేదు నేను. ఇప్పుడు నేను ఎలా ఉంటానో ఆ పాత్రలు మ్యాక్సిమం అలానే ఉంటాయి. అమ్మాయి వ్యక్తిత్వాన్ని తగ్గించే క్యారెక్టర్ అంటే ఆ పాత్రకు పెద్ద వ్యక్తిత్వం ఏముండదు. హీరో వెనకాల ఊరికే లవ్ చేయడానికి అట్లా ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయి. దాని గురించి సినిమా ఇండస్ట్రీనే ఓపెన్గా ఒప్పుకుంటుంది. హీరోయిన్కి పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండవు. హీరో వెనకాల పడ్డము, లేకపోతే హీరోని లవ్ చేయడము, లేదా హీరో లవ్ చేస్తే పడిపోవడము, అంతే ఓ 4 పాటలు. సో నేను చేసిన ఏ పాత్ర అసలు అలా ఉండదు. హీరో వెనకాల పడేది ఉండదు, హీరో నా వెనకాల పడేది ఉండదు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ గర్ల్ ఎలా ఉంటుందో, ఒక రెస్పాన్సిబుల్ గర్ల్ ఎలా ఉంటుంది, ఇలాంటి పాత్రలు చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఎలాంటి పాత్రలు చేయాలి అంటే తర్వాత వచ్చిన చాలా మందికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, తెలుగు వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య వస్తున్నాయి, బట్ అనుకున్నంత రికగ్నైజేషన్ అయితే లేదు. అందరిలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇప్పుడు అనసూయ ఉన్నారు, తెలుగు అమ్మాయి, మంచి క్యారెక్టర్స్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ తెలుసా. నేను ఈ రోజు కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది నా సోషల్ మీడియాలో. ఎందుకు ఆ అమ్మాయి బట్టలు వేసుకుంటే ఆ అమ్మాయిని అంత బూతులు అబ్యూస్ చేస్తారు. ఆ అమ్మాయి 4 రోజులు సంపాదించేంత బతుకు కష్టపడి మీరు జీవితం అంతా కూడా సంపాదించలేరు అవి మీ బ్రతుకులో. ఆ అమ్మాయి షీజ్ గ్రేట్ అని చెప్తారు. షీజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ ఉమెన్. ఓకే, మీరు ఓకే ఆ మాటకు వచ్చారు కాబట్టి నిజంగా ఒకవేళ అలాంటి కొంతమంది అంటున్నారు, అఫ్ కోర్స్ అది అనసూయ లాంటి వాళ్ళు ఇష్టం. మీరు అనసూయ గురించి అన్నాం కాబట్టి అనసూయని ఎక్కువ ట్రాల్ చేస్తారు కాబట్టి ఒకవేళ అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే అది సినిమాలో సీన్ కానప్పుడు, అది పర్సనల్ టూర్ అయినప్పుడు అలాంటి వాటిని పర్సనల్గానే ఉంచుకోండి, సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు అని కొంతమంది అంటున్నారు. దాంతో ఏకీభవించాలా ఏకీభవించకూడదా? సహజంగా సినిమాల్లో చేసినప్పుడు ఏమంటారు హీరోయిన్స్, ఏమంటారంటే కథ డిమాండ్ చేసింది కాబట్టి నేను అక్కడ చేస్తాను, మామూలప్పుడు మామూలుగానే ఉంటాను అని అనమాట. కానీ మామూలుగా ఉన్నప్పుడు వీడియోస్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అవసరం అంటారు. సోషల్ మీడియా ఉండేది అందుకే కదా. సోషల్ మీడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పర్సనల్ మీడియా అన్నట్లు. మీకు నచ్చితే చూడండి, మీకు నచ్చలేదు కదా, మీకు యాక్వర్డ్గా అనిపిస్తుందా వెళ్ళిపోండి. మీడియా పర్సనల్ మీడియా కాదు కదా, పబ్లిక్ మీడియా. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ పర్సనల్ ఐడీస్తో క్రియేట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మీద ఆర్టీవీ ఉంది, దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్, బట్ మీకు ఒక ఐడి ఉంటుంది కదా. మీ ఐడి సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో పర్సనల్ ఉంటుంది, ప్రొఫెషనల్ కూడా ఉంటుంది. మీరు పర్సనల్గా ఏం చేస్తున్నారో పెట్టుకుంటారు. బట్ అవి హద్దులు దాటి వాంటెడ్లీ గలీజ్గా పెడితే ఓ ఇది ఇంత కరెక్ట్ కాదేమో మన సొసైటీకి
అని నేను కూడా చాలా సందర్భాల్లో అనుకుంటా. దిస్ ఎవరి ఇస్ నాట్ గురించి అని అనుకున్న సందర్భం ఎవరి చాలా మంది గురించి అనుకుంటా. మేబీ దిస్ ఈస్ నాట్ మచ్ నెసరీ అనుకుంటాను. అంతే తప్ప యాక్ట్ అని ఎవరికి అనిపిస్తుంది తెలుసా? కావాలని బట్టలు ఇప్పుకొని ఇంకా చూపించేదే పనిగా పెట్టుకుంటారు చూడు, నాకు అట్లే అనిపిస్తుంది. చంపేయాలనిపిస్తుంది అట్లాంటి అమ్మాయిల్ని. నాకేం జెండర్ వేరియేషన్ ఉండదు. న్యాయం ఎప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకే రకంగా ఉండాలి. అట్లా గలీజ్గా చేశారనుకోండి వాంటెడ్లీ వచ్చి, నాకు నిజంగా వాళ్ళని చంపేయాలనిపిస్తుంది 100% అమ్మాయిల్ని. బికాజ్ అలాంటి వాళ్ళ వల్ల చాలా డేంజర్. క్యూట్గా గ్లామరస్గా వేసుకున్నాను అనుకో, నాకు ఎలాంటి ఇష్యూ లేదు, వేసుకోండి, హ్యాపీగా ఉండండి అబ్బా, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ ఇష్టం. మీకు నచ్చలేదా, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ అని చెప్పేసారు అంతే తప్ప ఎందుకు అబ్యూజివ్ కామెంట్స్ ఎందుకు మాట్లాడతారు? ఈరోజే వీడియో పెట్టడం జరిగింది నేను, ఇదే సేమ్ కాస్త గ్లామరస్గా డ్రెస్ వేసుకోగల షీఈ్ రెడీ టు స్లీప్ విత్ ఎవ్రీబడి. ఇంకా అంటే డ్రెస్ మారంగానే సో అంటే వీడి థాట్ ప్రాసెస్ మారింది. మరి వీడేంటి, వీడు పింప అయితేనే కదా వాళ్ళని థాట్స్ వస్తాయి. సో ఇలాంటి మైండ్ సెట్స్ అందరూ ఒకేలా ఉంటారు. క్వశ్చన్ అడుగుతాను, మీరు బాధపడ్డా, మీరు వేసుకుంటారా అలాంటి డ్రెస్లు? నేను క్యూట్గా ఉండే వేసుకుంటాను అండి, నా సినిమాల్లో నేను వేసుకున్నాను కదా. సినిమాలో కదా అలాంటి డ్రెస్సెస్ వేసుకుని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ నేను పెట్టాను కదా, నేను ఎప్పుడు క్యూట్గా ఉండే వేసుకుంటాను. నాకు కంఫర్ట్ అనిపించాలి, అదే చెప్తున్నాను. నాకు కంఫర్ట్ అనిపించి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఉంది, దట్ షోల్డర్ కనిపిస్తుంటుంది, ఐ ఫీల్ కంఫర్టబుల్. దాన్ని మళ్ళీ క్లీవేజ్ చేసిన అనుకో, ఐ ఆమ్ నాట్ కంఫర్టబుల్. సో నేను కంఫర్ట్గా లేని నేను వేసుకోను, నేను నీళ్ళంత వరకు వేసుకుంటాను అంతే. అంతకంటే మళ్ళీ ఇంకా పైకి పోయింది అనుకో, నాకు షై ఫీల్ అవుతా, అయ్యో నాకే సిగ్గేస్తుంది. సో అది నాకు కంఫర్ట్ కాదు. ఎవరైనా వేసుకుంటే మీరు చూడటానికి కంఫర్ట్ ఫీల్ అవుతారు. నాకు క్యూట్గా అనిపించారనుకో నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అది మరి ఆడ్గా అనిపించింది అనుకో, దెన్ ఓకే దిస్ ఈజ్ నాట్ గుడ్ అనుకుంటాను. లుక్ కూడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. వేసుకుందాం, అరే బాగుంది ఈ అమ్మాయి, భలే ఉంది అనిపిస్తుంది. కొన్ని గ్లామరస్ ఫోటోషూట్లు చేసుకున్నాను, అరే భలే హాట్గా తీసుకుంది ఈ అమ్మాయి, ఓకే దిస్ ఈజ్ ఇండీడ్ ఫర్ ద స్క్రీన్ అని చెప్పేసి వదిలేస్తాను. అందరినీ నాలాగే థింక్ చేయమని నేనేం చెప్పాను, బట్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ సచ్ కైండ్ ఆఫ్ బిచ్ దట్ దిస్, ఈ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదంటున్నాను. సో సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యే వాళ్ళందరూ ఒక పరిమితి దాటి, లైన్ దాటి పర్వర్ట్స్ అండి వాళ్ళందరూ. పర్వర్ట్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు. అండ్ మామూలుగా సర్వేస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, చాలాసార్లు చెప్పడం జరిగింది. 73% ఆఫ్ ద పీపుల్ ఫార్వర్డ్ నేచర్సే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారంట. ఒక అమ్మాయి శారీ కట్టుకుంది, వెరీ నెక్స్ట్ డే ఇట్లా మోడర్న్, నిన్న ఐశ్వర్య రాజేష్ ఈ సంక్రాంతి మూవీ ఏదో వచ్చింది కదా అమ్మాయిది, కొంచెం నిన్న షోల్డర్ కనిపించేలా డ్రెస్ వేసుకుంటే వెంటనే స్టార్ట్ చేసేసారు బూతులు. అయిపోయింది బూతులు మొత్తం, ఇంకా అయిపోయింది, షీఈ్ రెడీ ఫర్ దట్ దిస్ ఏ కామెంట్స్. అంటే డ్రెస్ మారంగానే వీడు ఆలోచించట్లే, వీడి థాట్ ప్రాసెస్ మారింది అని వాళ్ళ డ్రెస్తో పాటు. సో వీడు వల్గర్ కాబట్టి వల్గర్ థాట్స్ వస్తున్నాయి, సింపుల్ అది. అంటే సోషల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు పాలిటిషియన్ కూడా వాడింది ఏంటండి, అంతే. అదొక థాట్ ప్రాసెస్. అక్కడ సీనియర్ పాలిటిషియనా, జూనియర్ పాలిటిషియనా, లేకపోతే చదువుకోనాడా, లేకపోతే వయసు అయిపోయినవాడా, వయోవృద్ధుడా, అతను ఏంటి ఈ వయసులో మనం చెప్పాల్సింది ఏంటి పిల్లలకి, లేకపోతే మన ప్రజలకి మంచి విషయం చెప్పాలంటే 60 ఏళ్ళు దాటాక రామకృష్ణ ఇలాంటివి చెప్పుకోమంటారు. మరి వీళ్ళేం చెప్తున్నారు? ఇంత వయసున్న సీనియర్ పాలిటిషియన్స్ ఇలాంటి బూతులు మాట్లాడుతుంటే వాట్ అబౌట్ సోషల్ మీడియా? ఓకే, అనంత్ శ్రీరామ్ మొన్న ఒక ఫంక్షన్లో విజయవాడలో జరిగిన హిందూ ధర్మ పరిరక్షణ దానిలో సినీ పరిశ్రమ హిందూ ధర్మ వ్యక్తిత్వాన్ని చంపేస్తోంది, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది అని అనంత్ శ్రీరామ్ కమెంట్ చేశారు. మీరు ఏమంటారు? 100% ట్రూ కదా. ట్రూ కదా, ఎందుకంటే మన భారతదేశ విద్యా వ్యవస్థను రచించిన వాళ్ళందరూ ఎవరున్నారు చెప్పండి? కమ్యూనిస్టులు రాశారు, లేకపోతే ముస్లింలు రాశారు. అందుకే అక్బర్ చరిత్ర, లేకపోతే బాబర్ చరిత్ర, లేకపోతే ఇంకోటి చరిత్ర అద్భుతంగా రాశారు. లేకపోతే ఎర్ర జెండాలకు తివాచీలు వేసి రాశారు. మన ఒరిజినల్ చరిత్రను చంపేశారు. ఎక్కడ? ఇప్పుడు చూడండి, అలెగ్జాండర్ చరిత్రలో మనము పురుషోత్తముడి గురించి చదువుకోవాల్సినటువంటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి మన ఎడ్యుకేషన్ సిస్టంలో? పురుషోత్తుడి చరిత్రలో, భారతదేశ చరిత్రలో అలెగ్జాండర్ గురించి చదువుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎర్ర తివాచీలు పరిచిన వాళ్ళే ఒకప్పుడు భయంకరంగా రైటర్స్ ఉండేవాళ్ళు. దాంతో చిన్నప్పుడు నేను అలాంటి సినిమాలు చేసి అబ్బా నక్సలిజం, అబ్బా అంటే సమాజంలో న్యాయం జరగకపోతే మనం అడవుల్లోకి వెళ్ళి పోరాటం చేయాలేమో అని నేను కూడా అలాంటి భావజాలంతో పెరిగా సినిమాలు చూసి. సినిమాలే ఇన్స్పిరేషన్ ఎవరికైనా. నేను 10th క్లాస్లో ఓ క్యాప్షన్ కూడా రాసుకున్నాను, అయితే ఆర్టిస్ట్ కాకపోతే కమ్యూనిస్ట్ అని చెప్పేసి. ఆ రేంజ్లో నా మీదే ప్రభావం చూపించింది స్వతహాగా. ఆ సినిమాలు అలా ఉండేవి. సొసైటీలో అన్యాయం జరిగిందా, గన్ను పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోదాం, ఇదే కరెక్ట్, మీరు ఒప్పుకుంటారా దీన్ని కరెక్ట్ అని? కానీ ఇదే కరెక్ట్ అనేటటువంటి భావజాలం నాలోనే పెరిగింది. అలాంటప్పుడు ఆయన చెప్పింది 100కి 100% కరెక్ట్. ఆయన కర్ణ క్యారెక్టర్ గురించి చెప్పాడు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఏదైతే సినిమాలో చూపిస్తారో అది మహాభారతంలో లేదు, వ్యాస మహాభారతంలో లేదు. మరి తెలుసుకోవాలి, మనం ఫస్ట్ చదవాలి లేదా వినాలి భారతం.
సో తెలుగు సినిమా పరిశ్రమ హిందూ ధర్మ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని అనంత శ్రీరామ్ పరిశ్రమ మొత్తం అనలేదు ఆయన. ఇంతకు ముందు వచ్చిన చిత్రాలు మాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ అలా వ్యక్తిత్వ హననాన్ని, హిందూ ధర్మ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. దాని నిజం. మొన్న వచ్చిన ఆదిపురుష్ కూడా అంతే. ఏం రావణాసుడి క్యారెక్టర్ చూపించారు, ఏం సీతమ్మ క్యారెక్టర్ చూపించారు. ఆ షోల్డర్స్ అంతా ఇట్లా కట్టుకొని మన సీతమ్మ తల్లిని అలా ఊహించుకుంటామో, మరి వాళ్ళు వేసిన డ్రెస్సులు ఏంటి? సీతమ్మ తల్లిని అలా ఊహించుకుంటారు ఎవరన్నా? షోల్డర్ లిప్ వేసేసి మొత్తం ఇట్లా కనిపించేసి అలా. నిజంగా ఊహల్లో కూడా పరాయి మతస్థులు కూడా సీతమ్మ తల్లిని అలా ఊహించుకోరు కదా. మరి ఆ స్థాయిలో చూపిస్తున్నప్పుడు అది వ్యక్తిత్వ హననమే కదా. ఓకే. అండ్ మీరు రాజకీయాల నుంచి రాజకీయాల్లోనూ లైఫ్ వెతుక్కుంటున్నారు, సినిమాల నుంచి కూడా వచ్చారు కదా. అసలు ఎవరెవరు డైరెక్టర్లు మీరు అప్పుడు కలిసారు, మీకు అవకాశాలు ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన డైరెక్టర్లు ఎవరు లేరా? అందరూ ఆల్ బిగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా నా సినిమా ఇండస్ట్రీకి పనికిరావు మాధవి చెప్పేశారు, ముందే చెప్పారా? సినిమా ఇండస్ట్రీకి పనికిరావు మాధవి, ఈ నేచర్ వర్కౌట్ అవ్వదమ్మా ఇక్కడ అంటే. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్రెండ్ మంచి ఉద్దేశంతో చెప్తూ అంటే తుడిచేసుకొని పోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అలా తుడుచుకుంటారు. నాకు తెలియదు ఆ సంగతి, నాకు అదే చెప్పారు. నేను వేరే వాళ్ళ గురించి నాకేం చెప్పారని అడగని నేను చెప్తాను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. అన్నారా తూ అని ఎవరైనా అన్నారా? అంతే. ఎవరు నన్నా అనలేదు కదా, అనకనే కదా పాపం వాళ్ళు అలా చాలా బుద్ధులు చెప్పారు అన్నప్పుడు మీకు ఇష్యూ లేదు కదా. అంటే మీరు తెలుసుకోకుండా తిరిగి తూ అంటేనే ఇబ్బంది వస్తుంది కదా. అందుకే నాకు మంచి నీతులు చెప్పాను. మమ్మ నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీకి యువర్ అన్ఫిట్ మాధవి, యువర్ అన్ఫిట్, ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పారు. దిల్ రాజు గారు అయితే ఎన్నిసార్లు చెప్పారు, నీకు సెట్ అవ్వదు మాధవి ఈ సినిమా ఇండస్ట్రీ, ఇది కాదమ్మా నీ నేచర్ అని చాలా మంచిగా చెప్పారు అందరు నాకు. రామ్ గోపాల్ వర్మని కలిసారు ఎప్పుడైనా? ఐ డెంట్ మెట్ హిమ్ బట్ ఐ స్పోక్ టు హిమ్. యా. మరి మీరు మహిళల గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి రామ్ గోపాల్ వర్మ మహిళల్నే కించపరుస్తూ ఉంటారు కదా, మరి రామ్ గోపాల్ వర్మ మీకు నచ్చుతారా ఇండస్ట్రీలో? నో, నేను చాలాసార్లు అంటే ఆయన బికాస్ చాలామంది చెప్తారు ఈజ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అని. మైట్ బీ గాట్ నాలెడ్జ్ ఫ్రమ్ ద బుక్స్ ఆర్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ హీ డస్, బట్ నాలెడ్జబుల్ అయినంత మాత్రాన హీఈస్ నాట్ పర్ఫెక్ట్. నేను అదే ఎప్పుడు చెప్తా, నాలెడ్జబుల్ పర్సన్ అయినంత, టాలెంటెడ్ పర్సన్ అయినంత మాత్రాన వ్యక్తిత్వం మంచిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఆయన చాలాసార్లు ఆ ఉమెన్ని ఆ చూపించే విధానం అంటే ఇట్స్ లైక్ ఆయన రెస్పెక్ట్ చేస్తారు. చాలా మంది చెప్పారు ఉమెన్ పర్సనల్గా అమ్మాయిలు పర్సనల్గా వెళ్తే ఎక్కడా కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది చూసేటట్లుగా ఆ తప్పు ఉద్దేశంతో చూడరు, ఆ తప్పు మాటలు మాట్లాడరు. ఒక అమ్మాయిగా తనకి తాను చాలా మంచి గౌరవం ఇస్తారని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది చెప్పారు. ఒక డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ మీకు నచ్చుతారా నచ్చరా? కొన్ని మూవీస్ నాకు నచ్చాయండి, కొన్ని మూవీస్ బాగా నచ్చాయి. నేను సత్య 2 చూసాను, నాకు భలే మంచిగా అనిపించింది. అట్లా కొన్ని మూవీస్ నచ్చుతాయి. మహిళల గురించి రామ్ గోపాల్ వర్మ ఆయన ఇంటర్వ్యూస్లో పబ్లిక్గా మాట్లాడేది మీకు నచ్చుతుందా నచ్చదా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒక 30% యాక్సెప్టబుల్గా అనిపిస్తాయి, రిమైనింగ్ నాకు యాక్సెప్టబుల్గా అనిపించవు. అసలు ఖచ్చితంగా కండెమ్ చేసే విధంగానే ఉంటాయి. ఓకే. అండ్ మీకు ఒకటి చూపిస్తాను, మీరు మహిళల గురించి మాట్లాడారు కాబట్టి. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం పేరున్నటువంటి నటిలే. సో ఇలా మాట్లాడటం అనేది మీరు ఒక్కసారి నేను అది చూపించిన తర్వాత దీన్ని ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నేను అది కొంచెం ఎక్కువ కామెంట్స్ చేస్తే మీ జిమ్మడా బ్లాక్ డ్రెస్ చేసేటప్పుడే డౌట్ వచ్చింది, కాకి మీరే అయ్యి ఉంటారని. అంత మాట అన్నారు. కాకితో నీ రిలేషన్షిప్ గురించి నీ డాష్ సైజ్ ఎంత? అది చెప్తున్నాను కదండి. అంటే ఏమైపోయిందంటే సినిమాకి సెన్సార్ అనేది ఒకటి ఉంది, యూట్యూబ్కి సెన్సార్ అనేది లేకుండా పోయింది కంప్లీట్గా. సో దాంతో ఇష్టం వచ్చినట్లు పదాలు యూస్ చేస్తున్నారు అండ్ ఆడపిల్లల్ని పెట్టుకొని వాడుతున్నారు. మోడ్రన్ అంటే ఎందుకు వాళ్ళు మాత్రం ఎందుకు అలాంటి క్వశ్చన్స్, అలాంటి పదజాలం ఏమంటే అడల్ట్ షో ఇది అంటారు. వేసేటప్పుడు మేము వేస్తున్నాం కదా 18+ అని వేస్తున్నాం కదా, సినిమాల్లో కూడా అట్లే వేస్తున్నాం. ఇప్పుడు ఓటీటీలో కూడా 18+ అడల్ట్ కంటెంట్, సేమ్ అట్లే యూట్యూబ్లో కూడా ఇట్స్ అడల్ట్ కంటెంట్. అడల్ట్ కంటెంట్లో మేము అడల్ట్గా మాట్లాడతాము. సో దెర్ ఈజ్ నో అడల్ట్రేటెడ్.
అని చెప్పేసి ఇలాంటి కొత్త కొత్తవి తీసుకొస్తున్నారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను ఇలాంటి. సో దీనిపైన కూడా పోరాటం చేయాల్సింది ఉంది కదా అలాంటి. అది చాలా ఇలా పోరాటం చేసుకుంటూ కూర్చోవాలంటే మేబీ నాకు ఒక 400 ఏళ్ళు వయసు కావాలేమోనండి. ఇలా సమాజంలో జరిగే ప్రతి విషయం ఇప్పుడు నేను ఎక్కడ తినాలి, ఎక్కడ నిద్రపోవాలి, ఎక్కడ పని చేసుకోవాలి, మా అమ్మ నాన్న మా కుటుంబంతో నేను ఎప్పుడు ఉండాలి. మేబీ ఐ నీడ్ 400-500 ఇయర్స్ కావాలేమో ప్రతి ఇష్యూ మీద నేను పోరాటం చేయాలంటే. అప్పుడు దానికి నేనేం చేయాలంటే 50 ఏళ్ళు హిమాలయాలు వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. అప్పుడు నా ఏజ్ పెరుగుతుంది, బ్రెత్ మీద కంట్రోల్ తెచ్చుకొని. సో ఇప్పుడు మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఇట్స్ మై హర్ట్ అండి, ఇట్స్ మై పెయిన్, నా పెయిన్ కాబట్టి నేను ఫైట్ చేసుకోవాలి. అది న్యాయం, చట్టం న్యాయం చేస్తుంది. నేను చట్టాన్ని న్యాయాన్ని ఆశ్రయిస్తాను. ఫైనల్ క్వశ్చన్, ఈ విషయంలో మీరు అనుకుంటున్న న్యాయం మీకు జరుగుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్. జరుగుతుంది అన్నది నా నమ్మకం, జరుగుతుంది అన్నది నా నమ్మకం. అట్లీస్ట్ హీ విల్ రియలైజ్ ఓకే ఐ షుడెంట్ సే దిస్. నా ఫర్దర్గా కూడా నా ఫాలోవర్స్ ఇప్పుడు నా ఫాలోవర్స్ తెచ్చి ఆమె దాని ఫోటో చూపించారు, ఆమె ఫోటో చూపించారు అన్నారు. అంటే ఆయన ఫాలోవర్స్ ఎంత చెత్తగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూపించారంటే రేపు 15 ఏళ్ల క్రితం ఒక ఫోటో తీసుకొని అదేమన్నా బూత్ ఫోటోనా కాదు, మీరు వేసుకొని నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇంతవరకు మాత్రమే కనిపిస్తుంటుంది, మొత్తం రోజా ఫ్లేవర్స్ ఉంటాయి. అది తీసుకొచ్చి ఎంత జుగుప్సాకరంగా ఉందంట. అంత జుగుప్సాకరంగా ఉంటే రాఘవేంద్రరావు గారు మరి ఆయన పాటల్లో హీరోయిన్లను ఎలా చూపించారు? అవే రోజాలు, అవే ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్లతో కొట్టి మరి అవి జుగుత్సాకరం కాదా? ఆయనకు ఉత్సాహంగా ఉండిందా లోపల అలాంటివి చూస్తున్నప్పుడు? మరి ఆయనకు కంఫర్ట్గా ఉంటే మరి ఉత్సాహంగా ఉండిందేమో మరి అలాంటి పాటలు చూస్తున్నప్పుడు. అంటే ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి రాఘవేంద్రరావు గారు సినిమాలు చేస్తూ ఉన్నారు కదా, అవన్నీ మరి హీరోయిన్లను చూసుకుంటే చాలా లోపల రాఘవేంద్రరావు గారిని తప్పు పట్టారా, జేసీ ప్రభాకర్ రెడ్డిని తప్పు పట్టారా? తిట్టిన వాళ్ళని తప్పు పట్టారా? ఈయన క్రియేటివిటీ చూపించారు సినిమా ఇండస్ట్రీలో. ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్రియేటివిటీ చూపించగలిగే అవకాశం ఉంది. ఆ హీరోయిన్కి నచ్చితే చేస్తుంది, హీరోయిన్కి నచ్చకపోతే చేయదు. అదే ఆమె హీరోయిన్ కంఫర్ట్. పైగా ఆయన సినిమాల్లో చేయడం హీరోయిన్స్ చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా నచ్చవలే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళల్లో రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన సినిమా క్రియేటివిటీకి, ఆయన మనతో మాట్లాడే మాటలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంత మంచిగా మాట్లాడతారు ఆయన. నేనే సర్ప్రైజ్ అయ్యి. ఓకే, మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా, పవన్ కళ్యాణ్ జనసేనలో కాకుండా ఎందుకు బీజేపీలో చేరారు మీరు? అంటే మా తాతగారు బీజేపీ ఫాలో అయ్యేవాళ్ళండి, మరి అప్పుడు జనసేన లేదు. మరి మనవరాళ్ళు జనసేనకి వెళ్ళి ఉండాల్సింది కదా. అలా కాదు, ఎప్పటికైనా సరే అంటే మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి వెళ్ళాలని నేను అనట్లేదు. నేను ఒకసారి పోస్ట్ పెట్టడం జరిగింది అప్పుడు 2017లో. నాకు ఇంత ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఇంత మంచిగా జనసేన కోసం కష్టపడుతున్నాను కాబట్టి ఐ వాంట్ గివ్ మై సపోర్ట్ అని చెప్పేసి పెట్టాను. నేను బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మీద ఎవరు ఎలాంటి కమెంట్స్ చేసినా సరే నేను కండెమ్ చేస్తూనే వచ్చాను. మా పార్టీ కూడా నువ్వు ఈ పార్టీలో ఉండి నువ్వు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయక, దే అండర్స్టూడ్ దట్ ఓకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదమ్మా, సరే నువ్వు ఆయన గురించి వాయిస్ చెప్పు, మాకేం ప్రాబ్లం లేదన్నారు. బికాస్ బీజేపీ లవ్స్ పవన్ కళ్యాణ్ టూ. కలిసారా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా? లేదు అండి, ఎందుకంటే నాకు నిజంగా ఆయనతో అవసరం ఉన్న రోజున నేను కలుస్తాను, అవసరం లేకుండా ఊరికే ఎందుకు. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ గర్ల్, ఐ లవ్ హిమ్. ఆయన ఎక్కడున్నా నేను ఇష్టపడతాను అంతే. ఓకే, లాస్ట్ టైం మీరు గుంటూరు నుంచి పోటీ చేశారు బీజేపీ నుంచి, నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారా, ఏపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? చూద్దాం, చెప్తాను. మొన్న 2024లో వచ్చేసేసి టీడీపీ నుంచి అవకాశం వచ్చింది కదా, సో కాబట్టి అవకాశం అక్కడ లేకుండా ఉండింది. ఎందుకంటే బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసిందంటే స్టోరీ విల్ బి డిఫరెంట్. సో అలయన్స్లో ఉండింది కాబట్టి మాకు ఎలాంటి ఆపర్చునిటీ కలగలేదు. మామూలుగా అయితే మీరు టీడీపీ నుంచి గుంటూరు నుంచి అవకాశం వచ్చింది మీకు? అవును, టీడీపీ అయ్యింటే కనుక గుంటూరు నుంచి వచ్చిండేది. టీడీపీ ఇన్వైటెడ్ మీ హార్ట్ఫుల్లీ ఇన్ 2020. ఓకే, బట్ నాకు కండువా మార్చడం ఇష్టం లేక నేను వేరే పార్టీలోకి వెళ్ళలేదు. అంతే గౌరవంగా వాళ్ళు అడిగారు, నేను అంతే గౌరవంగా చెప్పాను. నాకు కండువా మార్చే ఇంట్రెస్ట్ లేవని చెప్పాను. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా కాషాయం కమలం వదిలేది లేదనే చెప్పాను నేను. ఓకే, ఫైనల్గా కెమెరా చూస్తూ మీరు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆయనకి ఏం చెప్పదలుచుకోలేదండి. అందుకే నేను చూసి నేనేమి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పుష్ప సినిమా తగ్గేదేలే నీ అవ్వ ఇట్లా డైలాగ్స్ నేనేం చెప్పను. నేను లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను లీగల్ భాషే మాట్లాడాలి. ఖచ్చితంగా నేను హర్ట్ అయ్యాను. నా హర్టింగ్కి నా చట్టాలని, మహిళా చట్టాలని నేను వినియోగించుకుంటాను. ఇదొకటే చెప్దాము, నాకున్న మహిళని, నువ్వు మహిళవి నువ్వు ఇది అన్నారు కాబట్టి ఆ మహిళా చట్టాలని నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను. నిజంగా భారతదేశంలో మహిళలకి చట్టాలు ఫేవర్గా ఉన్నాయని ఈ మధ్య తెగ చెప్పేస్తున్నారు. ఎంత ఫేవర్గా ఉన్నాయో నేను కూడా చూసి
వాడుకుందాం అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవీలత గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి చాలా విషయాల గురించి మాట్లాడారు. అందులో తాడిపత్రి ఇష్యూ గురించి కూడా. తాడిపత్రి విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో తగ్గేదే లేదు. నేను మహిళా చట్టాలను ఉపయోగించుకుంటాను, మహిళని నన్ను కించపరిచారు కాబట్టి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వరకు వెళ్తాను, ఇంకా చెప్పాలి అంటే పీఎం వరకు కూడా వెళ్తాను, మోదీ వరకు వెళ్తాను, అమిత్ షాను కూడా కలుస్తాను ఈ విషయంలోని మాధవీలత అంటున్నారు. న్యాయ పోరాటం చేస్తాను, సామాజిక పోరాటం చేస్తాను, రాజకీయ పోరాటము చేస్తానని అంటున్నారు. అలాగే సినిమాల్లోనూ నన్ను ఎదగనివ్వలేదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి, రాజకీయాల్లో కూడా నన్ను ఎదగనివ్వడం లేదు అని మాధవీలత చెప్తున్నారు. మరి చూద్దాం రాజకీయాల్లో మాధవీలత ఎదుగుదల భవిష్యత్తులో ఎలా ఉంటుందో. అలాగే సినిమాల్లో కూడా ఆమె సినిమాలను కూడా ఖచ్చితంగా వదలలేదు అంటున్నారు. చూద్దాం మరి సినిమాల్లో కూడా ఎటువంటి అవకాశాలు వస్తాయి. ఇవి ఆర్టీవీ మాధవీలతతో స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. అండ్ ఈ ఇంటర్వ్యూపై మీ కమెంట్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.